Okay, so today we are going to learn about router. Okay, router transformation. In a filter నేర్చుకున్నాం కదా. So ఇవాళ we will see the router. One second. So router transformation. So filter is used to filter uh, some data. Suppose let's say ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. ఓకే, ఎంప్లాయీస్ టేబుల్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. సో 100 అనే డిపార్ట్మెంట్, 140 అనే డిపార్ట్మెంట్ ఉంది. సో 100 అనే డిపార్ట్మెంట్ ఫిల్టర్ చేసి ఐ హ్యావ్ టు సెండ్ ఇట్ టు వన్ టార్గెట్. ఓకే, తర్వాత 140 అనే డిపార్ట్మెంట్ నేను యూజ్ చేసి ఐ వాంట్ టు సెండ్ ఇట్ టు అనదర్ టార్గెట్. ఓకే, సో ఇది రిక్వైర్మెంట్. సో ఇలా చేయాలనుకుంటే మనం 2 ఫిల్టర్స్ ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? సో ఫస్ట్ ఫ్రమ్ సోర్స్ క్వాలిఫైయర్ టు వన్ ఫిల్టర్ విచ్ యూ కెన్ filter the 100 department data. The same copy of data you are taking another filter here, and the filter condition you can give department number equal to 140. సో ఇక్కడ ఇచ్చినప్పుడు ఈ ఫిల్టర్లో డిపార్ట్మెంట్ 100 బయటకు వస్తుంది. ఈ బయట మనకి టార్గెట్కి ఇచ్చాం కాబట్టి సో ఇట్ విల్ గో టు దిస్ టార్గెట్. ఇక్కడ 140 రికార్డ్స్ టార్గెట్కి వెళ్తాయి. సో ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ సమ్ అదర్ డిపార్ట్మెంట్స్ డేటా, మళ్ళీ సపోజ్ మనం 114 అనే డిపార్ట్మెంట్ని ఫిల్టర్ చేయాలనుకోండి. సో మళ్ళీ ఇంకో ఫిల్టర్ ఇంట్రడ్యూస్ చేసి మనం ఇంకో టార్గెట్కి ఇచ్చుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ అ టీడీఎస్ ప్రాసెస్. అంటే ఇప్పుడు మనకి ఒక 5 ఫిల్టర్స్ కావాలనుకుంటే 5 ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్స్ మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ యూ హ్యావ్ ఎ రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే ఇలా మనకి డిఫరెంట్ కండిషన్స్ గ్రూప్స్గా ఫామ్ చేస్తుంది అనమాట. సో ఎన్ని కండిషన్స్ అయినా వాడుకోవచ్చు. సింగిల్ ట్రాన్స్ఫర్మేషన్ లాగా ఉంటుంది ఇది. సో ఇన్ సింగిల్ రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ యూ కెన్ write multiple conditions and you can route the data based on the condition you have written. Okay, so అది ఎలా అనేది చూద్దాం. సో let me take HR's employees data. So we will connect to Informatica. సో దిస్ ఈజ్ అ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ మనం ఏం రాసాము, ప్రాపర్టీస్కి వెళ్ళి శాలరీ గ్రేటర్ దాన్ 20,000 రాసాము. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ సమ్ మోర్ డేటా, సో ఇప్పుడు ఇంకో ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ పెట్టుకొని సో ఎంప్లాయీ ఐడి, లాస్ట్ నేమ్, హైర్ డేట్, సాలరీ తెచ్చుకున్నప్పుడు ప్రాపర్టీస్లో మళ్ళీ ఇంకో కండిషన్ రాసుకోవచ్చు. అంటే ఇంకో సాలరీ ఉంది కదా, సాలరీ గ్రేటర్ దాన్ 10,000 డేటా. ఓకే, సో సాలరీ 10,000 గ్రేటర్ దాన్ 10,000 డేటా ఒక టార్గెట్లోకి పంపించాలి. సాలరీ గ్రేటర్ దాన్ 20,000 ఇంకో టార్గెట్లోకి. సో ఇంకో టార్గెట్ నేను క్రియేట్ చేయలేదు. సో జస్ట్ అజ్యూమ్ ఐ విల్ జస్ట్ టు కాపీ పేస్ట్. ఇది ఇన్స్టెన్స్ అనమాట, దీని యొక్క కాపీ. ఓకే, సో డేటా లోడ్ చేస్తే ఈ టేబుల్లోకి వెళ్తుంది. ఓకే, సో దీన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ కాపీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షోయింగ్, దట్స్ ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎ న్యూ టార్గెట్. ఓకే, ఇది సపరేట్ టేబుల్ కాదు, జస్ట్ అజ్యూమ్ దిస్ ఈజ్ ఎ సపరేట్ టేబుల్. సో ఇప్పుడు ఇలా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ది 2 ఫిల్టర్ కండిషన్స్. సో ఈ ఫిల్టర్ కండిషన్స్లో ఫిల్టర్ అయ్యే డేటా ఏంటి, శాలరీ గ్రేటర్ దాన్ 20,000 ఉన్న డేటా మాత్రం ఫిల్టర్ అవుట్ అవుతుంది. ఇక్కడికి డేటా వచ్చిన తర్వాత ఏమవుతుంది, శాలరీ గ్రేటర్ దాన్ 10,000 ఉన్న రికార్డ్స్ అన్నీ ఫిల్టర్ అవుట్ అయిపోయి ఈ టార్గెట్లోకి మూవ్ అయిపోతాయి. సో ఈ టార్గెట్ సేమ్ కాబట్టి గ్రేటర్ దాన్ 20,000 1 రికార్డు అనేది ఇక్కడికి వెళ్తుంది. గ్రేటర్ దాన్ 10,000 ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ కూడా ఈ టార్గెట్లోకి వెళ్తుంది. ఓకే, ఇలా మల్టిపుల్ కండిషన్స్కి మల్టిపుల్ ఫిల్టర్స్ పెట్టుకోవాలి మనం. సపోజ్ ఇంకో
కండిషన్ ఉంది. సాలరీ లెస్ థాన్ 5,000 ఇంకో టార్గెట్ పంపియాలి. Again, you have to place another filter and you need to configure again. Okay. So to overcome this, so if you want to give multiple conditions, then we have a router. Instead of this filter, we have a router transformation. So before the router, I will just show you the requirement. Select star from employees. Okay. So select star from employees పెట్టుకున్నప్పుడు we will get this data. Okay. Salary. లేదంటే డిపార్ట్మెంట్ చూస్తాం. డిపార్ట్మెంట్ అండర్స్కోర్ ఐడి ఈక్వల్ టు 90. ఓకే. సో డిపార్ట్మెంట్ నెంబర్ 90 తీసుకుంటే ఈ డేటా వస్తుంది మనకి. సో ఇంకా ఏమేం డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? సపోజ్ మనకి 60 అనే డిపార్ట్మెంట్ కూడా ఉంది. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే 90 డిపార్ట్మెంట్ డేటా అంతా ఒక టార్గెట్‌లోకెళ్ళాలి. 60 డిపార్ట్మెంట్ డేటా అంతా ఇంకో టార్గెట్‌లోకెళ్ళాలి. సింగిల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ హావ్ టు యూజ్. ఓకే. సో ఐ విల్ క్రియేట్ టేబుల్ employees underscore router 1 or else మనం డైరెక్ట్‌గా టేబుల్స్ న్యూ టేబుల్ just 3 columns is enough just for practice purpose. సో మనం ఫస్ట్ ది డిపార్ట్మెంట్ ఐడి తీసుకుందాం. తర్వాత ఫస్ట్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ. తర్వాత సాలరీ ఆర్ ఎల్స్ ఇంకోటి తీసుకుందాం ఈఎంపీ ఐడి. ఓకే. సో ఈఎంపీ ఐడి ఈజ్ అ నంబర్, salary is also a number, first name is worker, department ID is also a number. సో ఇది టేబుల్ వచ్చేసి router underscore 1 or else router 1. ఓకే. సో ఫస్ట్ కండిషన్ ఇక్కడికి రావాలి. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ router 1. ఓకే. ఇందులో డేటా లేదు. సో ఐ వాంట్ టు క్రియేట్ అనదర్ టేబుల్ సేమ్ లైక్ దిస్. క్రియేట్ టేబుల్ router 2 as select star from router 1. సేమ్ router 1 లాగా ఇంకోటి టేబుల్ క్రియేట్ చేయాలి. సో 2 టేబుల్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. నా రిక్వైర్మెంట్ ఏంటంటే 90 డిపార్ట్మెంట్ ఉన్న డేటా మొత్తం router 1 టేబుల్‌కెళ్ళాలి. ఓకే. సో router 1 టేబుల్‌కెళ్ళాలి. 60 డిపార్ట్మెంట్ డేటా మొత్తం router 2 అనే టేబుల్‌కి ఎళ్ళాలి. ఓకే. ఇది రిక్వైర్మెంట్. సో యూ షుడ్ నాట్ యూజ్ మల్టిపుల్ ఫిల్టర్స్. ఇప్పుడు ఫిల్టర్స్ యూజ్ చేయాల్సొస్తే ఏం చేయొచ్చు మనం? ఇక్కడ 90 పెట్టి, సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఈక్వల్ 90 పెడితే ఈ డేటా వస్తుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఈక్వల్ 60 పెడితే ఈ డేటా వస్తుంది. అండ్ యూ కెన్ ఇంపోర్ట్ దీస్ టూ టార్గెట్స్ విచ్ వీ హావ్ క్రియేటెడ్ router 1 అండ్ router 2. సో ఇలానే చేయొచ్చు. But I don't want to use a filter. So we will introduce a new transformation which is called a router transformation. So let me create a new mapping dedicatedly for router. So m underscore router transformation. Okay. So in router transformation, first we have to select what is a source. So source is employees for us. I don't want to import again. So targets are the new targets which I have created. I need to import it from the target designer. So import from database. It is a HR. This is also HR ODBC connection. So just search
router. So router 1, and if I select these two, just put control and select. So 2 targets I can import at the same time. Okay, so this also we can do. Just do a control S, then create a mapping. Sorry, we already created a mapping, right? So this is the router transformation. So source ఏంటి మనకి HR new లో ఉండే employee source. So whenever you drag and drop, you will get a source qualifier. So what is the target? So router 1 is a 1 target. Router 2 is 1 target, which holds 60 department data. This holds 90 departments data. So now after source qualifier, I can create a router transformation. So this is a router transformation. So in router, we have an option called groups. Okay. So ఇక్కడ మనం క్రియేట్ చేయాలి కండిషన్. అందుకంటే ముందు మనం ఏ డేటా కావాలి మనకి? సో we need a department ID. Okay. That's the first thing. Then first name, then salary. So we need a salary, then employee ID. So this is the employee ID. Okay. So after you do a drop and you drag and drop the fields into the router, you can be able to create a groups. Okay. ఇక్కడ గ్రూప్స్కి వెళ్తే చూడండి, ఇప్పుడు ఇది ఇన్పుట్ గ్రూప్ అంటారు దీన్ని. సో ఇక్కడ మనకి ఇన్పుట్ అని రాశారు కదా. సో ఇది ఇన్పుట్ గ్రూప్ అనమాట. అంటే మనం సోర్స్ క్వాలిఫైర్ నుంచి కానీ ఏదన్నా ఒక ట్రాన్స్ఫర్మేషన్ నుంచి రౌటర్కి ఇస్తున్నప్పుడు దీన్ని ఇన్పుట్ గ్రూప్ అంటాం. సో వీ హ్యావ్ టు క్రియేట్ అ గ్రూప్స్, యూజర్ డిఫైన్ గ్రూప్స్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? 2 గ్రూప్స్. ఇది వచ్చి డిపార్ట్మెంట్ 90కి రాసే కండిషన్, ఇది డిపార్ట్మెంట్ 60కి రాసే కండిషన్ నేమ్ అది. ఓకే. రైట్ సైడ్లో మనం యాక్చువల్ కండిషన్ రాస్తాం. ఓకే. సో ఒక గ్రూప్ నేమ్ అది అలా పెట్టాను. సో పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు 90. ఓకే. సో ఇది ఒక కండిషన్. సో ఇందులో ఏం రాస్తాము? డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు 60. సో పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు 60. ఓకే. సో యూ కెన్ జస్ట్ వ్యాలిడేట్ expression passed successfully. ఓకే. అప్లై. ఓకే. సేవ్ ఇట్. ఇప్పుడు చూడండి, నేను గ్రూప్స్ క్రియేట్ చేశాను. సో ఫస్ట్ ఇన్పుట్ గ్రూప్ అనమాట. అంటే మనకి ఇన్పుట్ వచ్చేది. తర్వాత యూజర్ డిఫైన్ గ్రూప్స్, అంటే మనం డిఫైన్ చేస్తున్నాం గ్రూప్స్, వాటిని యూజర్ డిఫైన్ గ్రూప్స్ అంటాం. ఓకే. థర్డ్ వచ్చి డిఫాల్ట్ గ్రూప్. సో ఐ విల్ టెల్ యూ మోర్ అబౌట్ దిస్ డిఫాల్ట్ గ్రూప్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ డూ. సో బట్ లెట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫస్ట్ యూజర్ డిఫైన్ గ్రూప్స్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే రౌటర్, సో ఫస్ట్ డిపార్ట్మెంట్ 90 వచ్చేది ఈ గ్రూప్లో పంపించేస్తుంది. సో వీ కెన్ జస్ట్ సెలెక్ట్ అండ్ డూ దిస్ టేబుల్. సో రౌటర్ 1కి మనం ఫార్వర్డ్ చేసాం డేటాని. సో ఇక్కడ డిపార్ట్మెంట్ 60 డేటా. సో యూ టేక్ దిస్ డిపార్ట్మెంట్ 60 డేటా అండ్ యూ ఫార్వర్డ్ టు అనదర్ గ్రూప్, బికాస్ 60 డిపార్ట్మెంట్ రౌటర్ 2లోకి మనం పంపించాలనుకుంటున్నాం. ఇది రౌటర్ 1 అనే ఒక టేబుల్లోకి పంపిస్తున్నాం. ఓకే. సో రౌటర్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? ఇన్పుట్, యూజర్ డిఫైన్, డిఫాల్ట్. ఓకే. సో యూజర్ డిఫైన్ అంటే మనం రాసిన కండిషన్స్. డిఫాల్ట్ గ్రూప్ ఏంటంటే యాక్చువల్గా ఇన్ఫర్మేటికల్ రికార్డ్స్ రౌటర్లో ఎలా జరుగుతుందంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ వస్తుందండి. ఓకే. సో ఫస్ట్ రికార్డ్ ఏంటి? సో లెట్ మీ గో టు ఎంప్లాయీస్. సో ఫస్ట్ రికార్డ్ ఏంటి? రికార్డ్ బై రికార్డ్ జరుగుతుందని చెప్పాను కదా. ఫస్ట్ రికార్డ్ ఇది వస్తుంది. ఓకే. సో ఇందులో డిపార్ట్మెంట్ ఐడి ఏంటి? 90. సో ఇక్కడికి వస్తుంది ఇన్పుట్, ఇక్కడ చెక్ చేసుకుంది డిపార్ట్మెంట్ 90 లేదా చెక్ చేసుకుంటాం. ఒకవేళ డిపార్ట్మెంట్ 90 కాబట్టి ఇక్కడ ఈ గ్రూప్లోకి వెళ్ళిపోతుంది డేటా. అలా అని చెప్పి డిపార్ట్మెంట్ 60ని కూడా సెర్చ్ చేయకుండా వదిలేదండి. ఓకే. సో ఇట్ విల్ ఆల్సో సెర్చ్, ఇట్ విల్ ఆల్సో కమ్ హియర్ ఇన్ దిస్ గ్రూప్ దట్ రికార్డ్. ఆ రికార్డు సాటిస్ఫై అవుతుందో లేదో ఈ గ్రూప్లో కూడా చెక్ చేస్తుంది. ఓకే. సో అది డిపార్ట్మెంట్ 90 గ్రూప్లోకే వచ్చేసింది కాబట్టి వేరే గ్రూప్స్లోకి వెళ్ళి ఆ కండిషన్ ఇంకా మ్యాచ్ అయ్యేదని అనుకోకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ విల్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ అండ్ ట్రై టు సాటిస్ఫై ద కండిషన్. ఓకే.
అన్ని రికార్డ్స్ అన్ని కండిషన్స్‌లోకి వెళ్లి సాటిస్ఫై అవుతలేదా చెక్ చేసుకుంటది. ఒక గ్రూప్‌లో సాటిస్ఫై అయింది కదా అని చెప్పి ఇంకో గ్రూప్‌కి వెళ్ళకుండా ఉండదండి రికార్డ్. సో, రికార్డ్ బై రికార్డ్ it will try to match with all the group conditions. So, whatever you create a user defined groups, all the group conditions it will go and try to match it. So, డిఫాల్ట్ గ్రూప్ ఏంటంటే ఈ 90లో కొన్ని రికార్డ్స్ వచ్చాయి. 60లో కొన్ని రికార్డ్స్ వచ్చాయి. సపోజ్ లెట్స్ సే 90లో 5 రికార్డ్స్, 60లో 5 రికార్డ్స్ వచ్చాయి. సో, డిఫాల్ట్ గ్రూప్ ఈస్ ద group which can be able to capture the results which are not satisfied by any of the groups. ఇప్పుడు 90, 60 కాకుండా మిగతా రికార్డ్స్ ఉంటాయి గంట. ఆ రికార్డ్స్ మొత్తం ఈ డిఫాల్ట్ గ్రూప్‌లోకొచ్చేస్తాయి. ఓకే. సో, 90, 60 కాకుండా మిగతా ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ డిఫాల్ట్ గ్రూప్‌లో మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో, డిఫాల్ట్ గ్రూప్ ఇన్ రౌటర్ హాస్ ఎ కేపబిలిటీ టు క్యాప్చర్ ద రిజల్ట్ సెట్. ఓకే. టు క్యాప్చర్ ద రికార్డ్స్ దట్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ బై ఎనీ ఆఫ్ ది గ్రూప్స్. ఈ గ్రూప్స్‌లో సాటిస్ఫై అవ్వని రికార్డ్స్ మొత్తం ఈ డిఫాల్ట్‌లోకి వచ్చేస్తాయి. ఓకే. సో, అది చెక్ చేయాలంటే మీరు ఇంకో టార్గెట్‌ని క్రియేట్ చేసుకొని, ఈ నుంచి ఆ టార్గెట్‌కి ఇచ్చేయండి. సో, డిఫాల్ట్ గ్రూప్‌లో ఏముంటాయో మీరు చూడొచ్చు అప్పుడు. ఓకే. సో, ఫర్ నౌ ఐ యామ్ జస్ట్ లీవింగ్ ఇట్ ఫర్ యూ టు చెక్ అండ్ ప్రాక్టీస్. సో, డిఫాల్ట్ గ్రూప్‌లో ఏముంటదో మీరు చెక్ చేయండి. సో, ఐ హావ్ క్రియేటెడ్ ది మ్యాపింగ్. జస్ట్ సేవ్ ఇట్, వాలిడ్. I will create a workflow for this. See, don't create a workflow like this, okay? మ్యాపింగ్‌కెళ్ళి రైట్ క్లిక్ జనరేట్ వర్క్‌ఫ్లో కొడితే వర్క్‌ఫ్లో క్రియేట్ అయిపోతుంది. సో, డోంట్ యూజ్ దిస్ మెథడ్. సో, ఫర్ ఎ టైమ్ బీయింగ్ ఐ యామ్ జస్ట్ యూజింగ్ దిస్ ప్రాసెస్. సో, మీరు వర్క్‌ఫ్లో మేనేజర్‌కెళ్ళి టాస్క్ క్రియేట్ చేసి, మళ్ళీ వర్క్‌ఫ్లో క్రియేట్ చేసి అలా చేయండి. ఓకే. సో, వర్క్‌ఫ్లోస్ విత్ రీయూజబుల్ సెక్షన్. దెన్ కనెక్షన్ ఆబ్జెక్ట్ is HR new. So, my workflow name would be s_m_router. Next. Then that's it. So, I'll go to workflow manager. వర్క్‌ఫ్లోస్, రౌటర్. సో, ఒకసారి చెక్ చేసుకుందాం మనకన్నీ కనెక్షన్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో. సో, నా సోర్స్ ఎక్కడుంది? హెచ్ఆర్ స్కీమాలో ఉంది. ఫైన్. ఫస్ట్ టార్గెట్ ఈస్ హెచ్ఆర్. సెకండ్ టార్గెట్ ఈస్ ఆల్సో హెచ్ఆర్. ఫైన్. సో, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. I'll just start the workflow. సో, సక్సెస్ అయిపోయింది. ఇక్కడ చూస్తే రౌటర్ 1లోకి 3 రికార్డ్స్ ఎళ్ళాయి. రౌటర్ 2 అనే టార్గెట్‌లోకి 5 రికార్డ్స్ వచ్చాయి. సో, రిజెక్టెడ్ రికార్డ్స్ ఏమీ లేవు. ఓకే. సో, ఇఫ్ యూ గో టు సెషన్ లాగ్ ఆల్సో దేర్ ఈస్ నో ఎర్రర్స్. యూ కెన్ జస్ట్ ప్రెస్ ఈఆర్. ఇప్పుడు ఈఆర్ అని ప్రెస్ చేసినప్పుడు ఎక్కడికెళ్ళకుంటే సో, దేర్ వర్ నో ఎర్రర్స్. ఓకే. సో, ఎవ్రీథింగ్ ఈస్ డన్. మనం రిఫ్లెక్ట్ అయిందో లేదో ఒకసారి డేటాబేస్‌లోకెళ్ళి చెక్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రౌటర్ 1. 90 డిపార్ట్మెంట్స్ డేటా 3 వచ్చింది. కరెక్టేనా చూద్దాం ఒకసారి. ఎంప్లాయీస్ డేటానే కదా మనకి సోర్స్. ఎంప్లాయీస్ డేటాలో 90 రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 3 రికార్డ్స్. కరెక్టేనా? ఓకే. సో, 60 రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం ఎంప్లాయీ టేబుల్‌లో. ఇదే కదా సోర్స్ మనకి ఎంప్లాయీస్ టేబుల్ సోర్స్. 60 రికార్డ్స్ 1, 2, 3, 4, 5. ఇప్పుడు రౌటర్ 2లోకి పంపించాం కదా! సో, రౌటర్ 2లో ఇప్పుడు మనకి 5 రికార్డ్స్ ఉన్నాయో లేదో చూద్దాం. యెస్. 5 రికార్డ్స్ వచ్చేసాయి. మనం తీసుకున్న కాలమ్స్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఐడీస్, ఎంప్లాయీ ఐడీస్ వచ్చేసాయి. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇక్కడ డిఫాల్ట్ గ్రూప్ అని ఉంది కదా! సో, ఇప్పుడు 60, 90 డిపార్ట్మెంట్ కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ డేటా మొత్తం ఇక్కడ క్యాప్చర్ చేసుకుంటుంది. యూ కెన్ బ్రింగ్ అనదర్ టార్గెట్ అండ్ యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ these output fields, output ports. Okay. So, router is the transformation which is used to create a multiple groups based on a multiple conditions. And
it has a special group called default group, which can be able to capture the records that are not satisfied by any of the conditions which we have given in the router transformation. మనం ఏ కండిషన్స్ ఇచ్చినా కూడా అవి సాటిస్ఫై అవ్వవో ఆ కండిషన్స్ డేటా అంటే ఇప్పుడు ఏంటి 90, 60 కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ డేటా మొత్తం ఈ డిఫాల్ట్ అనే ఒక గ్రూప్‌లో క్యాప్చర్ అవుతుందన్నమాట. ఓకే. యూ కెన్ టేక్ అనదర్ టార్గెట్ అండ్ యూ కెన్ load it into some other target and see what data it is getting loaded. Okay. So that is for your practice. So ఇది router transformation. So ఇలా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు router transformation యూజ్ చేస్తాం. సో యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ గ్రూప్స్. ఇక్కడ ఇంకో గ్రూప్ రాసుకోవచ్చు. ఓకే. సో సారీ క్యాన్సల్ దిస్ కోడ్. యూ కెన్ క్రియేట్ అనదర్ గ్రూప్. ఓకే. డిపార్ట్మెంట్ ఈక్వల్ టు 100 whatever it is. You can create n number of conditions. Okay. So that is router transformation. So filter router is done, right? So filter, yeah, filter. ఒకవేళ సేమ్ ఇదే రిక్వైర్మెంట్ ఫిల్టర్ చేయాలంటే ఇలా మల్టిపుల్ ఫిల్టర్స్ తీసుకోవాలి. ఓకే. సో రౌటర్లో అయితే సింగిల్ ట్రాన్స్ఫర్మేషన్లో అయిపోతుంది. సో ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్ ఆన్ రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ గైస్? అక్కడ ఫంక్షన్ రాస్తారు కదా, డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు ఫిక్స్డ్, అక్కడ మన SQL క్వైరీస్ కూడా రాసుకోవచ్చు. No. We should not write any. So SQL queries రాసే ఓన్లీ క్యాపబిలిటీ ఉన్నది కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్. అది సోర్స్ క్వాలిఫైయర్ అండ్ లుక్అప్. సో ఇక్కడ ఏదైతే మనకి SQL క్వెరీ అనే ఆప్షన్ ఉందో ఇలా ఆప్షన్ ఉంటే తప్ప ఇంకెక్కడ రాసుకోలేము క్వెరీస్. యూ కెనాట్ రైట్ క్వెరీస్. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేటికల్లో ప్రాసెస్ చేస్తున్నాం డేటా. ఈ ఫిల్టర్ అనేది ఇన్ఫర్మేటికల్లో జరుగుతుంది. సో యూ కెనాట్ రైట్ ఎనీ క్వెరీస్ హియర్. దిస్ ఈస్ జస్ట్ టు క్రియేట్ సమ్ ఎక్స్ప్రెషన్స్. దీని ఎక్స్ప్రెషన్స్ అంటారు. సో ఇలా మనం కండిషన్స్ జస్ట్ రాసుకోవడం కోసం అంటే యూ కెనాట్ రైట్ ఎనీ క్వెరీస్. So that is router. So we will go with source qualifier joiner. జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు యూజ్ చేయాలి, తర్వాత సోర్స్ క్వాలిఫైయర్లో ఎప్పుడు మనం జాయిన్స్ రాసుకోవచ్చు ఒకసారి చూద్దాం. ఇంకొక మ్యాపింగ్. సో రిక్వైర్మెంట్ ఏంటనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ టేక్ నోట్ ప్యాడ్. ఓకే. సో అజ్యూమ్ నా సోర్స్ వచ్చేసి వన్ సోర్స్ ఇస్ DB2, అనదర్ సోర్స్ ఇస్ ఆరకిల్ టేబుల్. ఓకే. ఒకటి DB2 టేబుల్ ఉంది, ఒకటి ఆరకిల్ టేబుల్ ఉంది సోర్స్ సిస్టమ్స్. జస్ట్ అజ్యూమ్. ఓకే. మనకి వేరే డేటాబేస్ లేవు, ఏదైనా మనం అజంప్షన్ చేసుకోవాల్సిందే ట్రయల్ వర్షన్ కాబట్టి. ఓకే. సో వీ హ్యావ్ టు అజ్యూమ్ వన్ సోర్స్ DB2 which is a department table. Okay. So department table. సో ఆరకిల్ వచ్చేసి మనకి ఎంప్లాయీ టేబుల్ వస్తుంది. ఓకే. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఫస్ట్ ఎంప్లాయీ ఐడి, salary, okay, then name, then డిపార్ట్మెంట్ ఐడి, ఓకే, తర్వాత డిపార్ట్మెంట్ నేమ్ కూడా కావాలి. ఓకే. డిపార్ట్మెంట్ నేమ్, తర్వాత క్రియేట్ డేట్. సో ఈరోజు డేట్ పాస్ చేయాలి. ఇది నా రిక్వైర్మెంట్. సో 2 టేబుల్స్లో ఉంది డేటా. ఎంప్లాయీ ఇప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ కావాలంటే ఖచ్చితంగా మనకి 2 టేబుల్స్లో డేటా ఉంది కాబట్టి జాయిన్ చేయాల్సిందే. సో సపోజ్ ఎంప్లాయీస్ డేటాలో మనకి డిపార్ట్మెంట్ ఐడి ఉన్నది. ఓకే. బట్ ఇఫ్ యూ వాంట్ డిపార్ట్మెంట్ నేమ్ అంటే 90 అంటే ఏ డిపార్ట్మెంట్ చెందింది అని తెలుసుకోవాలంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో టు డిపార్ట్మెంట్స్ టేబుల్. బికాస్ ఎంప్లాయీస్ టేబుల్లో డిపార్ట్మెంట్ నేమ్ లేదు కాబట్టి. సో వీఆర్ గోయింగ్ టు డిపార్ట్మెంట్స్.
సో ఇప్పుడు 90 ఏది ఎగ్జిక్యూటివ్. సో 90 మ్యాచ్ అయిపోయి ఎగ్జిక్యూటివ్ రావాలి. సో నార్మల్ మనం జాయిన్స్ చేసుకున్నాం కదా అలా. సో వి ఆల్రెడీ సీన్ దిస్ థింగ్. బట్ ఏంటంటే రిక్వైర్మెంట్ ఇదొక టేబుల్‌లో ఉంది, ఇదొక టేబుల్‌లో ఉంది. సారీ ఇదొక డీబీలో ఉంది, ఇదొక డీబీలో ఉంది. అప్పుడు ఎలా చేయాలి? సేమ్ రిక్వైర్మెంట్ ఇఫ్ మై సోర్స్ ఈజ్ ఇన్ ఎ సేమ్ డేటాబేస్. ఓకే. ఇప్పుడు డిపార్ట్మెంట్, ఎంప్లాయీ సేమ్ డేటాబేస్‌లో ఉన్నప్పుడు ఎలా మనం చేయాలి జాయిన్? ఒకవేళ డిఫరెంట్ డేటాబేస్ ఉంటే జాయిన్ ఎలా చేయాలని చూద్దాం. సో ఫస్ట్ సేమ్ డేటాబేస్‌లో ఉంటే ఎలా చేయాలో చూద్దాం. ఓకే. సో మ్యాపింగ్స్ క్రియేట్ m_sql join. Okay. So I need to create a table. So target table create చేయాలి. New table. సో sq_join అనే ఒక టేబుల్ క్రియేట్ చేసుకుందాం. ఓకే. ఇందులో ఫీల్డ్స్ ఏం పెట్టాలి? ఎంప్లాయీ ఐడి, సాలరీ, నేమ్. సో ఫస్ట్ ఎంప్లాయీ ఐడి, సాలరీ, నేమ్. తర్వాత డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, తర్వాత క్రియేట్ డేట్. ఓకే. సో ఫస్ట్ ఈఎంపీ ఐడి, ఇది వచ్చేసి నెంబర్, సాలరీ, నేమ్. సో నేమ్ ఇస్ వర్కర్ అండ్ డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, డి నేమ్ అని పెట్టుకుందాం. వర్కర్, క్రియేట్ డేట్, ఎప్పుడు ఈ రికార్డు క్రియేట్ అవుతుందండి డేటాబేస్లో. సో దిస్ ఇస్ a data type. So I have created a new table sq_join. ఇందులో డేటా ఉందా లేదో చూద్దాం. సో నో డేటా. నౌ వి విల్ ట్రై టు క్రియేట్ ఎ మ్యాపింగ్. సో ఫస్ట్ టార్గెట్ లేదు కదా, టార్గెట్ ఇంపోర్ట్ చేసుకుందాం. సో sq_join. sq_join ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మ్యాపింగ్స్కి వచ్చేస్తే సోర్స్ ఏంటి? ఎంప్లాయీస్. టార్గెట్ ఏంటి? sq_join. ఓకే. సో సోర్స్ ఇంకోటి ఉంది కదా మనకి, డిపార్ట్మెంట్స్. ఓకే. సో లెట్ మీ ఇంపోర్ట్ సోర్స్ విచ్ ఇస్ అ డిపార్ట్మెంట్ టేబుల్. డిపార్ట్మెంట్స్ టేబుల్. సో ఈ రెండు సోర్స్ మనకి, ఈ రెండు ఒకే డేటాబేస్లో ఉన్నాయనేది మన అజంప్షన్. ఇప్పుడు అజంప్షన్ అయినా సరే, నార్మల్ అయినా సరే, ఈ రెండు ఒకే డేటాబేస్లో మనకు ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు డిపార్ట్మెంట్స్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఓకే. సో డిపార్ట్మెంట్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు సో ఇవేంటంటే కీస్. ఓకే. సో ఇది ఫారిన్‌కి, ఇది ప్రైమరీకి అని చెప్పి కీస్ జస్ట్ పాయింట్ అవుట్ చేస్తుంది ఇది అంతే. ఓకే. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ logic or anything. So this is just pointing, this is a key, this is also key. So this is department ID which is a parent primary key. This department ID is nothing but a foreign key of this two employees. So that's the relation ila chupistundante. Okay. So you just forget about that. That doesn't make any thing for us. So ఇప్పుడు డిపార్ట్మెంట్స్ టేబుల్ ఉంది, ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. ఓకే. సో సేమ్ డేటాబేస్లో ఉన్నప్పుడు ఓకే. సో యూ డోంట్ నీడ్ ఎ జాయినర్. ఓకే. సో సేమ్ డేటాబేస్లో ఉంది. సో ఇప్పుడు జాయినర్ చూపిస్తాను ఎలా ఉంటుందో. సో జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది. సో ఈ రెండింటిని జాయిన్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ సపోజ్ ఇలా ఒకటి పెట్టుకొని సో ఇలా చేసేసి మనం ఇక్కడ జాయిన్ కండిషన్ రాసుకోవచ్చు. సో డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయీ టేబుల్లో ఏ దాంతో మనం జాయిన్ చేసినాం, డిపార్ట్మెంట్ ఐడితో జాయిన్ చేస్తాం. సో ఇలా మనం ఏ జాయిన్ కావాలంటే ఆ జాయిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రాపర్టీస్కి వెళ్తే
జాయిన్ టైప్ ఏముంది? నార్మల్ జాయిన్, మాస్టర్ అవుటర్ జాయిన్, డీటెయిల్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. సో నేను చెప్తాను. ఓకే. సో ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనుకోండి, ఇది రైట్ అవుటర్ జాయిన్ అనుకోండి, ఇది ఫుల్ అవుటర్ జాయిన్, నార్మల్ జాయిన్ అంటే ఈక్వి జాయిన్. ఓకే. సో దీస్ కైండ్ ఆఫ్ జాయిన్స్ వీ హ్యావ్. ఇలా జాయిన్ చేసి టార్గెట్‌లోకి డేటా మూవ్ చేయొచ్చు. ఇది వన్ కైండ్ ఆఫ్ ప్రాసెస్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఆఫ్టర్ దిస్. సో ఇప్పుడు ఇది సేమ్ డేటాబేస్‌లోనే ఉంది. ఇది సేమ్ డేటాబేస్‌లోనే ఉంది. ఓకే. సో జాయినర్ అనేది ఒక ట్రాన్స్‌ఫర్మేషన్. అంటే వి ఆర్ గివింగ్ ద డేటా టు ద జాయినర్ ట్రాన్స్‌ఫర్మేషన్ టు జాయిన్ ద డేటా. సో జాయిన్ జరగడానికి జాయినర్ ట్రాన్స్‌ఫర్మేషన్ యూజ్ చేస్తున్నాం. అంటే ఇన్ఫర్మేటిక్‌గా చేస్తుంది ఆ ప్రాసెస్. జాయిన్ చేసే ప్రాసెస్ ఇన్ఫర్మేటిక్‌గా చేస్తుంది. బట్ యాస్ పర్ ద కోడింగ్ స్టాండర్డ్స్ మనం ఈ జాయిన్ ప్రాసెస్ అనేది మనం ఈ సోర్స్ క్వాలిఫైర్‌లోనే చేసేసామంటే మనకి చాలా ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు తక్కువ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి వి కెనాట్ ఎక్స్‌ప్లెయిన్. ఓకే. సో ఇఫ్ వి హావ్ మోర్ రికార్డ్స్ దెన్ దిస్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే. జాయిన్ ఇన్ఫర్మేటిక్‌లో చేయడం అనేది ఇట్ విల్ బి సమ్‌వాట్ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్. మనకి అవసరం ఉంటేనే జాయిన్ తీసుకొచ్చుకోవాలి. ఇఫ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు రైట్ ఎ క్వెరీ, డెఫినెట్లీ యూ గో విత్ ద క్వెరీ. ఓకే. So I'll just delete it because these two are same databases. I don't want to bring a joiner transformation to join the data. Instead, what I will do is I will delete one of the source qualifiers. Okay, I will just delete one of the source qualifiers. I will just do a drag and drop into single source qualifier. Okay, so ఇలా నేను సింగిల్ సోర్స్ క్వాలిఫైర్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ డేటా ఉంది, డిపార్ట్మెంట్స్ డేటా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ జాయిన్ రాసుకోవాలి SQL క్వెరీలో. సో ఏం రాసుకుంటున్నాం జాయిన్? సో ఫస్ట్ థింగ్ ఈస్ SQL క్వెరీ సోర్స్ క్వాలిఫైర్‌లో రాసేటప్పుడు మనకి ఏంటి? ఫస్ట్ రూల్ ఏంటి? ది సెలెక్ట్ క్లాస్ విచ్ ఈస్ హ్యావింగ్ యువర్ ఫీల్డ్ నేమ్స్ షుడ్ మ్యాచ్ విత్ ఆర్డర్ ఆల్సో. సో ఇక్కడ చూస్తే ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. మనకి ఏమేం కావాలో ఫస్ట్ చూద్దాం. ఓకే. సో దాన్ని బట్టి మనం మిగతా ఫీల్డ్స్ డిలీట్ చేసేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈస్ వి నీడ్ ఎంప్లాయీ ఐడి. ఓకే. సో మనకి ఎంప్లాయీ ఐడి కావాలి. ఎంప్లాయీ ఐడి పెట్టుకుందాం. సాలరీ పెట్టుకుందాం. తర్వాత నేమ్, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, క్రియేట్ డేట్. సో క్రియేట్ డేట్ ఎలాగో మనకి లేదు కాబట్టి మనం ఎక్స్‌ప్రెషన్‌లో క్రియేట్ చేయాలి. యాస్ ఆఫ్ నౌ వి కెన్ డిలీట్ ఆల్ ది అదర్ కోడ్స్. మనకేం కావాలి? ఏదో ఒకటి ఫస్ట్ నేమ్ కావాలి, లాస్ట్ నేమ్ డిలీట్ చేసిన. ఈమెయిల్ అక్కర్లేదు, ఫోన్ నంబర్ అక్కర్లేదు, హైర్ డేట్, సాలరీ కావాలి. సో సాలరీ యెస్. కమిషన్ అక్కర్లేదు. మేనేజర్ ఐడి నో. జస్ట్ డిపార్ట్మెంట్ ఐడి వన్ ఈస్ ఎనఫ్. డిపార్ట్మెంట్ నేమ్ ఈస్ నీడెడ్. ఐ యామ్ డిలీటింగ్ మేనేజర్ ఐడి, లొకేషన్ ఐడి. ఓకే. సో ఈ 2 టేబుల్స్ నుంచి మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఇవే. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఈ లాస్ట్‌ది మనం క్రియేట్ డేట్ అనేది ఒక కొత్త ఫీల్డ్ కాబట్టి ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో క్రియేట్ చేసుకుందాం. సో యాస్ ఆఫ్ నౌ వి ఆర్ గుడ్. సో ఇక్కడ డేటాబేస్‌లో మీరు క్వెరీ రాయాలనుకుంటే ఏం రాస్తారు? సో ఫస్ట్ వేర్ క్లాస్ రాస్తాం. వేర్ కాకుండా ఫస్ట్ సెలెక్ట్ క్లాస్‌లో ఏం కావాలి మనకు? ఎంప్లాయీ ఐడి. ఈఎంపీ డాట్ ఎంప్లాయీ ఐడి. ఓకే. కామా ఈఎంపీ డాట్ సాలరీ, కామా ఈఎంపీ డాట్ ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ ఉందా? ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ ఉందా చూద్దాం ఒకసారి. ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ అండర్ స్కోర్. ఐఎమ్ రైటింగ్ నార్మల్ జాయిన్ గైస్. ఓకే. నార్మల్‌గా జాయిన్ ఇక్కడ రాస్తే ఎలా ఉంటుందో చూపిస్తుంది. సో ఎంప్లాయీ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్ ఐడి. సో డిపార్ట్మెంట్ ఐడి ఈఎంపీ డాట్ డిపార్ట్మెంట్ ఐడి, కామా డిఈపిటి డాట్ డిపార్ట్మెంట్ నేమ్. ఓకే.
డిపార్ట్మెంట్ అండర్స్కోర్ నేమ్. సో అదేనా డిపార్ట్మెంట్ నేమ్. సో డిపార్ట్మెంట్స్లో చూద్దాం ఏం ఉందో ఫీల్డ్ డిపార్ట్మెంట్ అండర్స్కోర్ నేమ్. ఓకే. సో ఇప్పుడు ఫ్రమ్ క్లాస్ ఫ్రమ్ సో ఏ డేటా తీసుకుంటున్నాం ఫ్రమ్ ఎంప్లాయీస్ కామా దీన్ని అలియాస్ నేమ్ ఈఎంపీ అనుకుందాం స్పేస్ దెన్ డిపార్ట్మెంట్స్ దీన్ని డిఈపిటి అనుకుందాం. ఓకే. ఆర్ఎల్స్ ఫ్రమ్ ఎంప్లాయీ ఈక్వి జాయిన్ డిపార్ట్మెంట్స్ దీన్ని డిఈపిటి అనుకుందాం. ఆన్ కండిషన్ ఏంటి ఈఎంపీ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు డిఈపిటి డాట్ డిపార్ట్మెంట్స్ ఐడి డిఈపిటి డాట్ డిపార్ట్మెంట్ ఐడి. అంతే కదా ఈక్వి జాయిన్ సింటాక్స్. ఒకవేళ ఇది లెఫ్ట్ అవుటర్ అయితే ఇక్కడ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటారు. సో let me execute this whether it will not properly. So from employees EMP EMP కామా ఎక్కడండి ఓకే EMP dot employees, EMP dot salary, EMP commission. DEPT dot department ID. So first EMP dot employee ID comma EMP dot salary. So it is salary. EMP dot first name. EMP dot department ID. Department dot department name from employees. EMP equi join departments DEPT on ఎంప్లాయీ అండర్స్కోర్ ఐడినా ఎంప్లాయీ ఐడి. Yeah, so that also we need to do. Yeah, underscore. So we need to. తర్వాత ఇక్కడ కూడా అండర్స్కోర్ అంతే డిపార్ట్మెంట్స్. యా సో ఇక్కడ ఈక్వి పెడితే వస్తుందా లేదా చూద్దాం. ఓకే ఈక్వి జాయిన్. సో నార్మల్ జాయిన్ నాకు తెలిసి నార్మల్ ఇవ్వాలనుకుంటా. జస్ట్ జాయిన్ ఇస్తే ఓకే. ఇప్పుడు లెఫ్ట్ అవుటర్ ఇస్తాం. లెఫ్ట్ జాయిన్ ఓకే. సో నార్మల్ జాయినింగ్ సింటాక్స్ ఏంటంటే జస్ట్ జాయిన్ ఇవ్వాలంటే. సో వీ డోంట్ నీడ్ టు గివ్ నార్మల్ ఆర్ ఈక్వి ఆర్ ఎనీథింగ్. జస్ట్ జాయిన్ ఇస్తే అది నార్మల్ జాయిన్ ఈక్వి జాయిన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. సో నౌ డేటా ఇస్ కమింగ్ అవుట్. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పర్టికులర్ నేమ్ వస్తుంది మనకి. సో 20 డిపార్ట్మెంట్కి మార్కెటింగ్ వస్తుంది. సో ఎవ్రీథింగ్ వీఆర్ గెటింగ్. ఓకే. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇది కాపీ పేస్ట్ చేసుకొని మనం సోర్స్ క్వార్టర్లో జస్ట్ పేస్ట్ చేసేసుకోవచ్చు. సో go to properties, go to SQL query, paste it, click OK, apply OK. సో ఇప్పుడు పేస్ట్ చేసినారు బాగుంది. అండ్ యూ హ్యావ్ టు సీ ద ఆర్డర్. ఓకే. సో ఫస్ట్ ఏముంది ఇక్కడ డెసిమల్ ఉంది. సో మనం రాసిన క్వైరీలో డెసిమల్ ఉందా
ఎంప్లాయీ ఐడి కరెక్ట్. సెకండ్ ఫస్ట్ నేమ్ ఉంది, మనం రాసిన క్వైరీలో ఏముంది, శాలరీ ఉంది, ఇట్ విల్ ఫెయిల్. సో సెకండ్ ఫస్ట్ నేమ్ వచ్చేలాగా మనం రాసుకోవాలి. ఓకే, సో గో టు ప్రాపర్టీస్. సెకండ్ మనకి ఏంటి, ఫస్ట్ నేమ్ కాబట్టి ఐఎమ్ రిమూవింగ్ దిస్, Ctrl+X, ఫస్ట్ నేమ్ కామా తర్వాత మనకి శాలరీ. సో this is fine for now. Second salary. ఓకే, సో ఫస్ట్ నేమ్ వచ్చింది, తర్వాత శాలరీ, తర్వాత ఏంటి డిపార్ట్మెంట్ ఐడి ఉంది, డిపార్ట్మెంట్ నేమ్ ఉంది, సో తర్వాత డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్. సో ఆర్డర్ కూడా సేమ్ ఉంది, డేటా టైప్స్ ఎవ్రీథింగ్. ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ డేటా టైప్స్ అండి. సో కాలమ్ నేమ్స్ డజంట్ మ్యాటర్, డేటా టైప్స్. ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఐడి అనేది మనం రాస్తున్నాం కాబట్టి ఈ ఎంప్లాయీ ఐడి అనేది ఫస్ట్ డెసిమల్ కాబట్టి, సో ఫస్ట్ పోర్ట్ మీద డెసిమల్ ఆర్ ఇంటిజర్ ఉండాలి. సో ఇన్ఫర్మేటికల్లో డెసిమల్ అంటారు, డెసిమల్. తర్వాత ఫస్ట్ నేమ్, తర్వాత శాలరీ, తర్వాత డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నౌ. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఇంకో రిక్వైర్మెంట్ కూడా ఉంది కదా, సో వీ హ్యావ్ టు క్రియేట్ క్రియేట్ డేట్. సో క్రియేట్ డేట్ అనేది న్యూ ఫీల్డ్ క్రియేట్ చేయాలి కాబట్టి ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ కావాల్సింది. సో టేక్ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్, select all, do a drag and drop into this. Okay, open expression transformation, create a new port. This is the only output port, so this is nothing but is a create date. మనం క్రియేట్ చేస్తుంది create underscore date. Okay, so this holds date value కాబట్టి date data type ఇవ్వాలి. ఇది ఓన్లీ అవుట్పుట్, మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ అవుట్పుట్ ఇచ్చుకోవాలి. అండ్ యూ కెన్ జస్ట్ గివ్ సిస్ డేట్. ఓకే, సిస్టమ్ డేట్ ఇస్తే ఈరోజు డేట్ పాస్ అయిపోతుంది. కంట్రోల్ ఓకే. ఇప్పుడు టార్గెట్లోకి ఇచ్చేసేయండి అంతే. సో సెలెక్ట్ ఎవ్రీథింగ్, పుట్ ఇట్ ఇంటూ టార్గెట్. సో ఎంప్లాయీకి మ్యాచ్ అవ్వాలి. ఫస్ట్ నేమ్ తర్వాత శాలరీకి ఇచ్చాం, ఇది రాంగ్ కదా, సో యూ కెన్ జస్ట్ డిలీట్ ఇట్. సో శాలరీ ఫస్ట్ నేమ్కి ఇచ్చాము, రాంగ్. సో ఫస్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, ఫస్ట్ నేమ్ షుడ్ గివ్ హియర్, salary should give like this. తర్వాత డిపార్ట్మెంట్ ఐడి, తర్వాత డిపార్ట్మెంట్ నేమ్, తర్వాత క్రియేట్ డేట్, సరిపోయింది. సో జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో ఐల్ గో హియర్, జనరేట్ వర్క్ఫ్లో విత్ రీయూజబుల్ సెషన్, HR new, s_m_sq join. వర్క్ ఫ్లోస్కి వెళ్ళి ఫోల్డర్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేస్తే రిఫ్లెక్ట్ అవుతుంది. సో SQ జాయిన్, క్లిక్ ఆన్ మ్యాపింగ్, సోర్సెస్, టార్గెట్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. లెట్ మీ స్టార్ట్ ద వర్క్ ఫ్లో. సో సక్సెస్ అయిపోయింది. డేటా ఇక్కడేం చెక్ చేసుకోవచ్చు. సో యూ కెన్ జస్ట్ ప్రివ్యూ ద డేటా. సో డిపార్ట్మెంట్ నేమ్ వచ్చిందా, క్రియేట్ డేట్ వచ్చింది. సో అండ్ యూ కెన్ గో హియర్ ఆల్సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ SQ join. సో దిస్ ఈస్ ద డేటా. సో మనకి ఎంప్లాయీ ఐడిని సార్టింగ్ చేసుకుంటే సో ఇప్పుడు డేటా వస్తుంది. ఏంటి డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్, క్రియేట్ డేట్ వచ్చి 5th April. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇస్ 5th April because we are giving a sys date and we loaded today. సో ఎంప్లాయీ ఐడి వచ్చింది, నేమ్ వచ్చింది, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ కూడా వచ్చింది. సో డిపార్ట్మెంట్ నేమ్ అనేది వేరే టేబుల్లో ఉండింది, మనం అది కూడా తెప్పించాం. ఓకే, సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ సోర్స్ క్వాలిఫైర్. ఇప్పుడు మనకి ఇంకో సోర్స్ ఉందనుకోండి, సపోజ్ జస్ట్ మినిమైజ్ దిస్. మనకు ఇంకో సోర్స్ ఉందనుకోండి, ఇదే సోర్స్ అనుకోండి, సపోజ్ జస్ట్ అజ్యూమ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది డిలీట్ చేసేయాలి.
ఇది డిలీట్ చేసి ఈ డేటా దీంట్లోకి తెచ్చుకోవాలి. ఓకే. సో 3 సోర్స్ కలిపి ఒకే సోర్స్ క్వాలిఫైయర్ అనమాట. అలా చేసుకోవాలి. ఎన్ని ఉన్నా కూడా మనం జాయిన్ చేయాలి అని అనుకుంటే, ఏ టేబుల్స్ జాయిన్ చేయాలనుకుంటే అవన్నీ మనం తెచ్చుకోవాలి. సో దిస్ ఈస్ ద జాయిన్ విచ్ ఈస్ యూజ్డ్ బై సోర్స్ క్వాలిఫైయర్. ఓకే. సో ఇది డిలీట్ చేద్దాం. సో ఇలా మనకి సేమ్ డేటాబేస్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇలాంటి జాయిన్ ఇక్కడ రాసుకొని, మనం డేటాబేస్‌లో ఎగ్జిక్యూట్ చేసుకొని, అక్కడ డేటా వస్తుంటే మనం తీసుకెళ్ళి సింపుల్‌గా ఇక్కడ కాపీ పేస్ట్ చేయకూడదు. మనం ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఏం ఆర్డర్ ఉంది? ఫస్ట్ పోర్ట్ ఏముంది ఇక్కడ మనకి? ఎంప్లాయిడ్ డెసిమల్ ఉంది. సో మీరు రాసే సెలెక్ట్ కాలమ్‌లో ఫస్ట్‌ది ఇంటిజర్ డేటా టైప్ అయ్యి ఉండాలి. సెకండ్ ఫీల్డ్ వేర్‌కార్ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ స్ట్రింగ్. థర్డ్‌ది నంబర్ ఉంది కాబట్టి ఇక్కడ డెసిమల్ ఉన్న డేటా టైప్ ఉన్నది పెట్టుకోవాలి. సో ఇలా డేటా టైప్స్ ఆర్డర్ కూడా చూసుకోవాలి మీ సెలెక్ట్ క్లాస్‌కి మీకున్న పోర్ట్స్‌కి, అవుట్‌పుట్ పోర్ట్స్‌కి. ఓకే. సో దిస్ ఈస్ అ థంబ్ రూల్ విచ్ వి ఆల్రెడీ స్పోక్ అబౌట్. అండ్ ఇట్లా ఎన్ని ఉన్నా సరే మనం ఒక సోర్స్ క్వాలిఫైయర్‌తోనే జాయిన్ చేసి ఇలా చేయాలి. ఓకే. సో దిస్ ఈస్ జాయిన్ యూజ్డ్ by your source qualifier query. So directly you copy pasted it join. So whatever the join, so left outer, right outer, whatever the join you give, it fetch the records for us and it loads the data. Okay. So anyone has any doubts on the source qualifier join? సార్ సెల్ఫ్ జాయిన్ డిఫరెంట్గా ఉంది సార్. ఇప్పుడు సెల్ఫ్ జాయిన్ అంటే ఒకటి సింగిల్ కాలంలోనే డేటాను తీసుకోవాలి. సో అప్పుడు మనకు సోర్స్ క్వాలిఫైర్ ఒకటే వస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం కేవలం కండిషన్ బట్టి వీ కెన్ బి యూజ్ దట్. బట్ కానీ ఇక్కడ టేబుల్లో సింగిల్ డేటాని ఏ విధంగా స్ప్లిట్ చేసుకుంటుంది ఇట్లాంటి కండిషన్లో ఇక్కడ? సెల్ఫ్ జాయిన్ అప్పుడు ఏం జరుగుతుందా? అప్పుడు ఏముంది, మీరు సేమ్ సోర్స్ ఇన్స్టెన్సెస్ ఇక్కడ తీసుకుంటారు. ఇక్కడ ఎంప్లాయీస్ తీసుకుంటారు, మళ్ళీ ఇక్కడ ఎంప్లాయీస్ తీసుకుంటారు. 2 ఇన్స్టెన్సెస్‌గా తీసుకుంటారు. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ 2 ఇన్స్టెన్సెస్ దెన్ ఇక్కడ క్వెరీ రాసుకుంటారు కదా, సెల్ఫ్ జాయిన్ క్వెరీ రాసుకుంటారు. దాని ప్రకారం ఇక్కడ డేటా పెట్టుకుంటారు. సో యూ కెన్ ట్రై ఇట్. ఇట్ విల్ వర్క్. డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్. ఐ హావ్ ట్రైడ్ మెనీ టైమ్స్. ఇప్పుడు ఇది మీరు మినిమైజ్ చేశారు కదా, ఎంప్లాయీ ఐడి అండ్ డిపార్ట్మెంట్ ఐడి ఎలా చేసి? ఇక్కడ మైనస్ ఉంది కదా, ఓకే ఓకే. ప్రతి ట్రాన్స్ఫర్మేషన్కి ఉంటుంది. సో ఇలా రైట్ క్లిక్ అరేంజ్ ఆల్ ఐకానిక్ అంటే ఇలా వస్తుంది. రైట్ క్లిక్ అరేంజ్ ఆల్ అంటే ఇలా వస్తుంది. సార్ నేను ప్రీవియస్ చేసినటువంటి ఒక వర్క్ ఫ్లో ఉంటుంది. ఆ వర్క్ ఫ్లో నేను సేవ్ చేసుకుంటా నాకు టాస్క్ వేసేప్పుడు అడ్డం కదా నేను డిలీట్ కొడతాను కొన్ని సెషన్స్. సో అవి అలాగే సేవ్ అయి ఉంటాయా లేకపోతే డిలీట్ అయిపోయింది సార్? మీరు డిలీట్ చేసిన తర్వాత కంట్రోల్ S6 ఉంటే ఖచ్చితంగా డిలీట్ అయిపోతుంది. సార్ ఇప్పుడు సెషన్స్ క్రియేట్ చేసే టైంలో టాస్క్ అప్పుడు మనకు అడ్డంగా ఉంటాయి కదా సార్ అవి గేర్ మార్క్స్. సో వాటిని అడ్డంగా క్లియర్ ఆల్ కొట్టండి. రైట్ క్లిక్ క్లియర్ ఆల్ కొట్టాలి. డిలీట్ చేయకూడదు. ఇఫ్ యు ఆర్ డిలీటింగ్ ఇట్ విల్ గెట్ డిలీటెడ్ ఫ్రమ్ యువర్ సెషన్స్ ఇట్ సెల్ఫ్. సో మనం అది లాస్ట్ టాస్క్ చేసుకునేది మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చేయాలా లేకపోతే అక్కడి నుంచి ఏమవుతుందా సార్? మీరు డిలీట్ చేస్తే మళ్ళీ చేయాల్సిందే కదా. మీరు డిలీట్ చేయడం అనేది ఇట్స్ ఎ మిస్టేక్. యూ షుడ్ నాట్ డిలీట్ ఎనీ టాస్క్. ఇలా మల్టిపుల్ టాస్క్స్ ఉన్నాయండి. దానివల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఇలా ఎన్నైనా ఉండనియండి, దీనివల్ల నష్టం అయితే లేదు కదా. యూ హ్యావ్ టు క్రియేట్ అ టాస్క్ హియర్ అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ అ వర్క్ ఫ్లో. వైల్ క్రియేటింగ్ అ వర్క్ ఫ్లో ఇక్కడ మనకి అన్ని ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే. సో దట్ ఈస్ ద సోర్స్ క్వాలిఫైయర్ జాయిన్. ఓకే. సో సోర్స్ క్వాలిఫైయర్ని యూజ్ చేసి మనం ఒక జాయిన్ చేసాం. డేటాబేస్లో జాయిన్ తీసుకొచ్చి ఇక్కడ SQL క్వెరీలో పెట్టుకుందాం. సో ఎప్పుడు ఈ 2 సేమ్ డేటాబేస్లో ఉంటే, ఓకే, సేమ్ డేటాబేస్ అంటే ఆర్కిల్, 2 ఆర్కిల్ అయి ఉండాలి, 2 DB2 అయి ఉండాలి, 2 టెరాడేటా అయి ఉండాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ సేమ్ సోర్స్ సిస్టమ్, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్
homogeneous source system. Okay, so homogeneous source system అంటే same source system అన్నట్టు. What if these two tables are coming from heterogeneous source system? అంటే different source systems నుంచి డేటా వస్తే అప్పుడు ఏం చేయాలి? Okay, instead of this source qualifier, what we will do? I will create కొత్త మ్యాపింగ్ క్రియేట్ చేస్తున్నాను. అండర్స్కోర్ జాయినర్. సో జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం ఇప్పుడు. ఓకే, సో రిక్వైర్మెంట్ ఏంటి? సేమ్ ఎంప్లాయీసే. ఓకే, సో ఈ ఎంప్లాయీస్ వచ్చేసి DB2 అనుకోండి. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఆరకిల్ అనుకోండి. డిఫరెంట్ డేటాబేసెస్ అని అజ్యూమ్ చేసుకోండి. ఓకే, సో జస్ట్ అజ్యూమ్. ఇప్పుడు మనము సోర్స్ క్వాలిఫైర్ క్వెరీ రాయలేము. ఎందుకు? ఇదొక డేటాబేస్, ఇదొక డేటాబేస్. అలా రెండు డిఫరెంట్ డేటాబేస్లు ఉన్నప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక సోర్స్ క్వాలిఫైర్లో క్వెరీ రాయలేము. ఇఫ్ ఇట్ ఈస్ సేమ్ డేటాబేస్ వీ కెన్ బి ఏబుల్ టు రైట్ ద క్వెరీ. ఓకే, సో ఒకవేళ ఈ రెండు డిఫరెంట్ డేటాబేస్ అయి ఉంటే మనం క్వెరీ రాసుకోలేం కాబట్టి వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అ న్యూ ట్రాన్స్ఫర్మేషన్ కాల్డ్ జాయినర్. ఓకే, సో దిస్ ఈస్ అ జాయినర్. ఓకే, సో జాయినర్లో మనకి ఫస్ట్ ఏ సోర్స్ నుంచో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామో, సపోజ్ ఈ డేటా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం అనుకోండి. సెలెక్ట్ ఆల్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ చూడండి ఒక గ్రూప్ ఫామ్ అయిపోయింది. సోర్స్ టైప్ వచ్చేసి డీటెయిల్. ఓకే, సో మనకి జాయినర్లో 2 గ్రూప్స్ ఉంటాయండి, 2 సోర్స్ టైప్స్ ఉంటాయి. ఒకటి డీటెయిల్, ఒకటి మాస్టర్. ఓకే, ఫస్ట్ టైం ఏది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నారో అది డీటెయిల్ అయిపోతుంది. ఓకే, సెకండ్ టైం ఏది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నారో అది మాస్టర్ అయిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ మాస్టర్ వచ్చిందా? బికాస్ యు ఆర్ డ్రాగింగ్ అండ్ డ్రాపింగ్ అది సెకండ్ టైం. లేదు, థర్డ్ సోర్స్ ఉంటే ఏంటండి? ఒకవేళ థర్డ్ సోర్స్ ఉంటే అప్పుడు ఏమవుతుంది సార్? డేటా టైప్, ఐ మీన్ సోర్స్ టైప్. ఎస్, గుడ్ క్వశ్చన్. సో థర్డ్ సోర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, సపోజ్ ఇది థర్డ్ సోర్స్ అనుకోండి. జస్ట్ అజ్యూమ్ దిస్ ఇస్ ఎ థర్డ్ సోర్స్. యూ కెనాట్ జాయిన్ జస్ట్ లైక్ దట్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇట్లా జాయిన్ చేయలేం. సో అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్ డిటెక్టెడ్. ఓకే, సో టు జాయిన్ 2 sources we need 1 joiner. Okay, to join 3 sources we need 2 joiners. అది ఎట్లా చూద్దాం. సో ఇది ఏదో నాట్ రెస్పాండింగ్ అని వస్తుంది. ఓకే, ఓ స్టాప్ అయిపోయింది. సారీ, ఐ విల్ రీస్టార్ట్. ఓ మళ్ళీ చేయాలా? జాయిన్ మ్యాపింగ్స్, జాయినర్ వెళ్ళిపోయింది. ఓకే, సో మ్యాపింగ్స్ క్రియేట్ m_joiner. సోర్సెస్ ఏంటి? ఫస్ట్ డిపార్ట్మెంట్స్, తర్వాత ఎంప్లాయీస్. ఇప్పుడు జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్, జస్ట్ కంట్రోల్ ఎస్, జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా. ఒకవేళ 3 ఉంటే ఏం జరుగుతుందో చెప్తాను. సో జస్ట్ సెలెక్ట్ ఆల్. సో 3 ఉంటే ఏం చేయాలి అంటే చేద్దాం. సో అజ్యూమ్ దిస్ ఇస్ అ థర్డ్ సోర్స్ విచ్ యూ వాంట్ టు జాయిన్. ఓకే, నౌ యూ హ్యావ్ టు జాయిన్ ఫస్ట్ 2 sources. ఓకే, ఇది సో దిస్ వన్ అండ్ దిస్ వన్ యూ హ్యావ్ టు జాయిన్. దెన్ మనకి అవుట్పుట్ వస్తుంది కదా జాయినర్ నుంచి. దాట్ అవుట్పుట్ అండ్ దిస్ థర్డ్ సోర్స్ యూ హ్యావ్ టు డూ అ జాయిన్ విత్ అనదర్ జాయినర్. ఓకే, సో ఇలా జాయినర్ పెట్టి దీని నుంచి సపోజ్ ఈ 4 అవుట్పుట్ వస్తున్నాయి అనుకోండి, లేదంటే ఇవి వస్తున్నాయి అనుకోండి అవుట్పుట్. ఓకే, జాయిన్ కండిషన్ సాటిస్ఫై అయితే వచ్చే అవుట్పుట్ ఇది అనుకోండి. మళ్ళీ మీరు ఏదో జాయిన్ చేయాలనుకుంటున్నారు. సో యూ హ్యావ్ టు జాయిన్ లైక్ దిస్. అప్పుడు అది డీటెయిల్ అవుతుంది, ఇది మాస్టర్ అవుతుంది, మళ్ళీ జాయిన్. అంటే 2 sourcesని జాయిన్ చేయాలంటే 1 జాయినర్ కావాలి. 3 sourcesని కావాలంటే 2 జాయినర్స్ కావాలి. సో ఎన్ని సోర్సెస్ ఉంటే అన్ని n సోర్సెస్ ఉంటే n-1 జాయినర్స్ కావాలి మీకు.
సపోజ్ 2 అనుకోండి. 2 - 1 అంటే ఎంత? 1. 1 జాయినర్ కావాలి. n3 అనుకోండి. 3 - 2. 3 - 1 2 జాయినర్స్ కావాలి. ఇప్పుడు 4 సోర్సెస్ ఉన్నాయి. n అనేది 4 అనుకోండి. 4 - 1 3 జాయినర్స్ కావాలి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ సోర్సెస్ యూ వాంట్ టు జాయిన్. దట్ మెనీ సోర్సెస్ -1 జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్స్ యూ నీడెడ్. ఓకే. ఇలా 4, 5 ఒకే జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్‌లోకి పంపియలేమన్నమాట. క్లియర్? క్లియర్ సార్. సో లెట్ మీ డిలీట్ దిస్ ఫర్ నౌ. మనం డిలీట్ చేసుకుందాం. ఓకే. సో జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో గెట్ డిలీటెడ్. ఇప్పుడు ఈ 2 హెటెరోజీనియస్ సోర్స్ సిస్టమ్స్ అంటే డిఫరెంట్ సోర్స్ సిస్టమ్స్ అని అస్యూమ్ చేసుకోండి. సో జస్ట్ టేక్ దిస్ యాస్ ఎ ఎంప్లాయీస్ అండ్ దిస్ ఈస్ ఎ డిపార్ట్మెంట్స్ టేబుల్. అండ్ యూ వాంట్ టు జాయిన్ దిస్ డేటా బేస్డ్ ఆన్ అ కండిషన్. ఓకే. సో ఫస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీది డీటెయిల్ సోర్స్ అవుతుంది. సెకండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన గ్రూప్ ఇది మాస్టర్ గ్రూప్ అవుతుంది. ఓకే. సో మీరు ఓపెన్ చేసినా కూడా ఇక్కడ పోర్ట్స్‌లో మాస్టర్ ఏంటి? డీటెయిల్ ఏంటి? సో మాస్టర్ టిక్ మార్క్ ఉందంటే అది మాస్టర్. డీటెయిల్ టిక్ మార్క్ ఉండదు. ఎక్కడైతే మాస్టర్ టిక్ మార్క్ ఉంటుందో అది మాస్టర్. సపోజ్ మీరు ఫ్లిప్ చేయాలనుకోండి. నాకు మాస్టర్ ఎంప్లాయీ టేబుల్ ఉండేది మాస్టర్‌గా నాకు కావాలి. జస్ట్ మీరు క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ మాస్టర్ ఉండేది ఫ్లిప్ అయిపోతుంది. ఓకే. సో జస్ట్ చూడండి ఇప్పుడు ఇవన్నీ మాస్టర్ అయిపోయాయి. ఈ డిపార్ట్మెంట్స్ నుంచి డీటెయిల్ అయిపోయాయి. ఓకే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ నేను చెప్తాను. ఎప్పుడు మాస్టర్ ఏది పెట్టుకోవాలని నేను చెప్తాను. సో అస్యూమ్ దిస్ ఈస్ ఎ మాస్టర్. ఓకే. సో ఫస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు బాగుంది. జాయినర్ అంటేనే కండిషన్ కదా! జాయినర్ అంటేనే కండిషన్. సో కండిషన్ ఇవ్వాలి కదా! సో గో టు కండిషన్స్. ఓకే. సో బిఫోర్ దట్ ఇక్కడ చూడండి మనం కండిషన్ బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్ ఐడి కదా ఇచ్చేది. ఎంప్లాయీ టేబుల్‌లో కూడా మనకి డిపార్ట్మెంట్ ఐడి ఉంది. డిపార్ట్మెంట్ టేబుల్‌లో కూడా డిపార్ట్మెంట్ ఐడి ఉంది. అందుకే ఇక్కడ చూసారంటే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఐడి 1 అని చెప్పి ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఓకే. అలా సేమ్ కాలమ్స్ అనేది ఒక పోర్ట్‌లో ఒక కాలమ్ నేమ్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు సేమ్ ఉందనుకోండి. అది 1 అని, 2 అని అలా డిఫరెంట్ కాలమ్ నేమ్స్‌తో అది ఇన్ఫర్మేటిక్‌గా క్రియేట్ చేసుకుంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ దట్ పోర్ట్ నేమ్. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ ఐడి 1 నేనేం చెప్తానంటే ఇది డిపార్ట్మెంట్ ఐడి అండర్‌స్కోర్ ఎక్కడి నుంచి వస్తుంది? డీఈపీటీ నుంచి వచ్చే డిపార్ట్మెంట్ ఐడి ఇది. ఈ మేనేజర్ 1 ఏంటి? డీఈపీటీ నుంచి వచ్చే మేనేజర్ ఐడి అని అర్థం. ఓకే. ఇలా మనం పోర్ట్స్ చేంజ్ చేసుకోవచ్చు మన కన్వీనియంట్ ప్రకారం. ఓకే. నేమ్స్ చేంజ్ చేయడం వల్ల ఇంపాక్ట్ ఏమీ ఉండదు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? కండిషన్స్ క్రియేట్ ఎ న్యూ కండిషన్. ఓకే. ఫస్ట్ మాస్టర్ టేబుల్ అంటే ఏంటి? మాస్టర్ జాయిన్. సో డిపార్ట్మెంట్స్ మాస్టర్ అయింది కాబట్టి ఏ కాలమ్‌తో మనం జాయిన్ చేసినాం? డిపార్ట్మెంట్ ఐడి. ఎంప్లాయీ టేబుల్‌లో ఉండే డిపార్ట్మెంట్ ఐడితో జాయిన్ చేస్తున్నాం. ఇదే కదా జాయిన్ చేసింది మనం ఇక్కడ చూడండి. ఎంప్లాయీ టేబుల్‌లో డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి. సో సేమ్ థింగ్ ఐ యామ్ గివింగ్ హియర్. డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి, ఎంప్లాయీ టేబుల్‌లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి. సో జస్ట్ క్లిక్ ఆన్ అప్లై. ఓకే. సేవ్ ఇట్. దెన్ బ్రింగ్ యువర్ టార్గెట్. సో టార్గెట్ ఎస్క్యూ జాయిన్ అనుకోండి. సో ఇదే తీసుకోండి టార్గెట్. సో నేను టార్గెట్ ఆల్రెడీ లోడ్ అయిపోయింది కదా! నేను ట్రంకేట్ చేస్తాను ఒకసారి. ట్రంకేట్ టేబుల్ నేమ్. సెషన్‌లో చేయొచ్చు కదా సార్ ట్రంకేట్? చేయొచ్చండి. సెషన్‌లో అయినా చేయొచ్చు. ఎనీథింగ్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు నో డేటా. ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత మనకు కావాల్సిన డేటా ఏంటి? ఎంప్లాయీ టేబుల్‌లో ఉన్న ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ టేబుల్‌లో ఉన్న సాలరీ, ఎంప్లాయీ టేబుల్‌లో ఉన్న ఫస్ట్ నేమ్, ఎంప్లాయీ టేబుల్‌లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. క్రియేట్ డేట్ మనకి లేదు కదా! సో వీ హావ్ టు క్రియేట్ ఎ డేట్. సో క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉండాల్సిందే. వేరే ఆప్షనే లేదు ఇంకా. ఓకే. సో జస్ట్ టేక్ ది ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్. Bring everything into expression.
పోర్ట్స్లో ఇప్పుడు కొత్త పోర్ట్ క్రియేట్ చేయాలి. దేనికి? క్రియేట్ డేట్కి. క్రియేట్ డేట్ ఇది జస్ట్ అవుట్పుట్ పోర్ట్. ఇందులో డేట్ అని ఇస్తున్నాం. ఓకే, సేవ్ ఇట్. సో ఇప్పుడు మనం మ్యాపింగ్ చేసుకోండి. సో ఏ ఫీల్డ్లోకి ఏది పోవాలని. సో ఎంప్లాయీ ఐడి, సాలరీ, ఫస్ట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ వచ్చి ఇది డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి వచ్చే డిపార్ట్మెంట్ నేమ్. క్రియేట్ డేట్ వచ్చి మనం క్రియేట్ చేసిన క్రియేట్ డేట్. ఓకే, చూడండి రెస్ట్ ఆఫ్ ద ఫీల్డ్స్ అవసరం లేదు కదా. ఇవన్నీ డిలీట్ చేసుకోవచ్చు మీరు. బెస్ట్ ప్రాక్టీస్గా మీకు ఏదైతే ఫీల్డ్స్ కావాలో అది మాత్రం ఎక్స్ప్రెషన్లో పెట్టుకోవచ్చు. మిగతావి యూ కెన్ జస్ట్ డిలీట్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ అ బెస్ట్ ప్రాక్టీస్ అండి. సో ఏదైతే అవసరం లేదో మీకు ఎక్స్ప్రెషన్లో టార్గెట్లోకి పంపించట్లేదో యూ కెన్ జస్ట్ డిలీట్ ఇట్. వాటి అవసరం లేనప్పుడు డిలీట్ చేయటమే బెస్ట్ ప్రాక్టీస్. సో యాజ్ ఆఫ్ నౌ ఐ జస్ట్ క్రియేటెడ్ ఇట్. I will generate a workflow. ఇది ఏంటి? జాయినర్ కదా. m_joiner generate workflow HR new session m_joiner. సో అక్కడ కనెక్షన్ ఆబ్జెక్ట్ టైప్ హెచ్ఆర్ న్యూ అనేది ఇప్పుడంటే ఓకే నేమ్ ఇచ్చాను కాబట్టి ఓకే. హెచ్ఆర్ అనేది కామన్ కదా సార్, అక్కడ ఏదైనా హెచ్ఆర్ ఎక్స్ అని పెట్టుకోవచ్చు కదా. మీరు ఏ పేరుతో క్రియేట్ చేసుకుంటే ఆ పేరు, దట్ డజంట్ మ్యాటర్. ఎస్ సార్, అంటే ఆల్రెడీ మన దగ్గర హెచ్ఆర్ అనేది ఉంది కదా. ఒకటి హెచ్ఆర్ న్యూ, ఒకటి హెచ్ఆర్ పెట్టకూడదు అక్కడ. పెట్టుకోవచ్చు. సో యూ కెన్ సి హెచ్ఆర్ న్యూ అనేది మనం మొన్న క్లాస్లో క్రియేట్ Right. చేసింది కాబట్టి నేను అది యూ కెన్ కీప్ హెచ్ఆర్ ఆల్సో, నో ప్రాబ్లం. ఓకే, Can change the settings in the next step. Do you want to continue? Yes. Next. Finish. Disconnect. Reconnect again. Workflows. Joiner. Okay. Start workflow. So success అయింది. Go to sq_join and you can see the data. Okay. You can see the data. సో ఇలా మనం జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇప్పుడు జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్లో డీటెయిల్ అంటే ఏంటి, మాస్టర్ అంటే ఏంటి, ఏ సోర్స్ మనం డీటెయిల్ తీసుకోవాలి, ఏ సోర్స్ మాస్టర్ తీసుకోవాలి, జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉండే సార్టెడ్ ఇన్పుట్ అనే ఆప్షన్ అంటే ఏంటి, సో ఇవన్నీ తెలుసుకున్నాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ థింగ్ జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్లోకి ఎందుకు ఇదే డీటెయిల్గా తీసుకోవాలి, ఎందుకు ఇదే మాస్టర్గా తీసుకోవాలి. ఓకే, సో ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ ఈ మాస్టర్ అనేవి ఏ పోర్ట్స్గా తీసుకోవాలంటే ఏ సోర్స్లో అయితే తక్కువ డేటా ఉందో వాటిని మాస్టర్గా తీసుకోవాలి. ఓకే, అంటే ఇది కూడా మాస్టర్గా పెట్టుకోవచ్చు, బట్ బెస్ట్ ప్రాక్టీస్ చెప్తున్నాను. ఓకే, సో ఇన్ ఇంటర్వ్యూ దే విల్ ఆస్క్ హౌ కెన్ యూ డిసైడ్ విచ్ సోర్స్ కెన్ బి అ మాస్టర్, విచ్ సోర్స్ కెన్ బి అ డీటెయిల్, హౌ కెన్ యూ డిసైడ్ అని అడుగుతారు. ఓకే, సో యూ షుడ్ టెల్ దెమ్ the source which is having a less number of records compared to other source, we can keep that source as a master. Okay, correct, బాగుంది, రైట్, బట్ వై, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అని అడుగుతారు. ఓకే, సో ఒక్కసారి మనం సెషన్ లాగ్లోకి వెళ్తే జాయినర్, సో క్యాషీ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఆ క్యాషీ క్రియేట్ అయి ఉంటుంది మాస్టర్కి. చూడండి, జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్, ఇండెక్స్ క్యాషీ సైజు, డేటా క్యాషీ సైజు, డేటా క్యాషీ, ఇక్కడ మనకి మాస్టర్ అని ఎక్కడైనా కనపడుతుందా, అల్గోరిథం, నెస్టెడ్ లూప్, జాయిన్,
CTM join HR SQ join. Okay. Yes. Index cache joiner cache చూడండి. So joiner create joiner cache on master relation. Okay. So create join cache on master relation అంటే మాస్టర్ అని ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో అది క్యాషీగా క్రియేట్ అవుతుంది. క్యాష్ ఈజ్ నథింగ్ బట్ ఏ టెంపరరీ స్పేస్ అంటే. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ టెంపరరీ స్పేస్. ఇక్కడ చూసారంటే ఇన్ఫర్మేటికా సర్వర్ ఇన్ఫోషేడ్ క్యాషీ ఈ పాత్లో క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా అదే డిలీట్ అయిపోతుంది. ఎందుకు క్యాషీ క్రియేట్ అవ్వాలి? ఎందుకు అంటే ఈ జాయిన్ అనేది ఇన్ఫర్మేటిక్గా ప్రాసెస్ చేస్తుంది. సో ప్రతి ఒక్క రికార్డ్ ఎంప్లాయీ రికార్డ్ వచ్చి డిపార్ట్మెంట్స్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడికి మ్యాచ్ చేయాలి కదా, బేస్డ్ ఆన్ దిస్ కండిషన్. సో బేస్డ్ ఆన్ దిస్ కండిషన్ ఈ డిపార్ట్మెంట్ ఐడి మ్యాచ్ చేయాలి కదా. సో ఈ మాస్టర్ అనేది ఒక టెంపరరీ స్టోరేజ్ ఇన్ఫర్మేటికాలో క్యాషీ అనే ఒక రూపంలో ఫామ్ అయిపోతుంది. క్యాషీ అంటే టెంపరరీ స్టోరేజ్. ఎనీ రియల్ టైమ్ వరల్డ్ క్యాషీ ఈజ్ నథింగ్ బట్ టెంపరరీ స్టోరేజ్. ఓకే, సో ఆటోమేటిక్గా ఇన్ఫర్మేటిక్గా సెషన్ అయిపోతుంది, డిలీట్ చేస్తుంది. ఎందుకు క్రియేట్ అవుతుందంటే ఇట్ షుడ్ హ్యావ్ ఎ టెంపరరీ స్పేస్ వేర్ ఇట్ కెన్ స్టోర్ ద రికార్డ్స్. ఇప్పుడు ఈ రికార్డ్ వచ్చి ఈ రికార్డ్లో ఈ మాస్టర్ అనే క్యాషీలో వెళ్ళి చెక్ చేస్తుంది. సెకండ్ రికార్డ్ వస్తుంది, సెకండ్ రికార్డ్ ఈ మాస్టర్ అనే క్యాషీలో చెక్ చేస్తుంది. థర్డ్ రికార్డ్ విల్ కమ్ టు ద క్యాషీ అండ్ చెక్ ఇట్. సో ఇన్ఫర్మేటిక్గా ఇది జస్ట్ యూఐ. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనేది మనకి డేటా లెవెల్లో సర్వర్ లెవెల్లో జరుగుతుంది. సో ఈ జాయిన్ జరగాలి అంటే ఒక టెంపరరీ స్టోరేజ్ కావాలి కదా. సో వితౌట్ స్టోరింగ్ సమ్ డేటా ఇన్ సమ్ పర్టికులర్ ప్లేస్ హౌ కెన్ యూ జాయిన్? మనకి డేటాబేస్ అంటే మనకి ఆల్రెడీ స్పేస్ ఉంది, డేటాబేస్కి టేబుల్ స్పేస్ క్రియేట్ అయిపోయింది, దానికి సంబంధించిన సర్వర్ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. బట్ ఇన్ఫర్మేటికా ఇస్ జస్ట్ అ బ్రిడ్జ్. సో ఈ టేబుల్కి ఈ వేర్ ఇస్ ద టేబుల్. సో ఈ ఎస్క్యూ జాయిన్కి డేటా ఎలా వచ్చింది? ఇట్ ఈస్ జస్ట్ యాక్టింగ్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ సోర్స్ అండ్ టార్గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ ద డేటా అండ్ లోడ్ ఇట్ ఇంటూ అ టార్గెట్. సో ఇట్ కాంట్ స్టోర్ ఎనీవేర్. స్టోర్ చేయదు కదా, డైరెక్ట్ డేటా సోర్స్ నుంచి తీసుకెళ్ళి టార్గెట్లోకి పెడుతుంది ఇలా డేటాబేస్లో. సో ఇట్ ఈస్ జస్ట్ ఎ బ్రిడ్జ్. సో మనకి డేటా జాయిన్ అవ్వాలి అంటే మనకి అదొక టెంపరరీ స్టోరేజ్ కావాల్సిందే ఖచ్చితంగా. ఓకే, సో టు స్టోర్ ద టెంపరరీ స్పేస్ వీ కాల్ ఇట్ ఈస్ అ క్యాషీ. ఓకే, సో ఇక్కడ చూసారంటే ఇండెక్స్ క్యాషీ అండ్ డేటా క్యాషీ. సో డేటా క్యాషీ అంటే మాస్టర్ జాయిన్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఈ డిపార్ట్మెంట్స్ కదా, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ టేబుల్ మొత్తం ఒక టెంపరరీ స్టోరేజ్లో స్టోర్ అయి ఉంటుంది సెషన్ లెవెల్లో. సెషన్ కంప్లీట్ అవ్వగానే ఆ టెంపరరీ స్టోరేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుందండి. సో వీ కెనాట్ సీ ఇట్, బట్ వీ కెన్ ఓన్లీ సీ వాట్ క్యాషీ ఫైల్ ఇట్ గెట్ క్రియేటెడ్. చూడండి ఇక్కడ క్రియేట్ చేసింది చూడండి ఒక క్యాషీ ఫైల్ .idx అని. సో ఇండెక్స్ క్యాష్ అంటే ఏంటంటే మనం కండిషన్ క్రియేట్ చేస్తాం కదా, ఈ కండిషన్లో ఉన్న డేటా మనకు ఒక క్యాషీ క్రియేట్ అవుతుంది. సో 2 caches. One is the cache which is having a master data. Second cache is your index cache which will store your join conditions data. ఓకే, ఈ జాయిన్ కండిషన్లో ఉన్న డేటా ఈ జాయిన్ కండిషన్లో ఉన్న డేటా మనకి ఒక టెంపరరీ స్టోరేజ్లో స్టోర్ అవుతుంది. దాన్ని ఇండెక్స్ క్యాషీ అంటారు. మాస్టర్ గ్రూప్ సోర్స్ టైప్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అది కూడా ఒక టెంపరరీ స్టోరేజ్గా ఫామ్ అవుతుంది. ఓకే, సో మనకి జాయిన్ జరగాలంటే ఖచ్చితంగా ఒక టెంపరరీ స్టోరేజ్ కావాలి. ఇప్పుడు ఈ రికార్డ్ వస్తుంది, ఈ రికార్డ్ వచ్చినప్పుడు ఆ టెంపరరీ స్టోరేజ్లోకి వెళ్ళి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో క్యాషీ అనేది ఎప్పటికైనా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు 10 lakh రికార్డ్స్ ఉన్నాయి మాస్టర్లో, 10 lakh రికార్డ్స్కి అది క్యాషీ క్రియేట్ చేయాల్సిందే. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అందుకోసమే మాస్టర్ అనేది ఎప్పటికైనా తక్కువ ఉన్న రికార్డ్స్ మనము మాస్టర్గా సెలెక్ట్ చేసుకున్నామంటే మాస్టరే క్యాషీ క్రియేట్ అవుతుంది కాబట్టి మనకు టైం ప్రాసెస్ తక్కువ జరుగుతుంది. సో క్యాష్ క్రియేట్ అవ్వడానికి తీసుకున్న టైం తక్కువ జరుగుతుంది, ప్రాసెస్ కూడా ఫాస్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ టు గో విత్ ద మాస్టర్ విత్ ఎ లెస్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ బికాస్ ద సోర్స్ విచ్ యూ సెలెక్టెడ్ యాజ్ ఎ మాస్టర్ విల్ క్రియేట్ ఎ క్యాష్.
ఫర్ ఎగ్జాంపుల్ 2 సోర్స్ క్వాలిఫైర్లో ఈక్వలెంట్ డేటా ఉంటే అప్పుడు ఏది తీసుకుంటారు సార్ మాస్టర్? సో ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఇన్ ఫ్యూచర్లో ఏ టేబుల్లో మనకి ఎక్కువ డేటా వచ్చే ప్రాబబిలిటీ ఉందో చెక్ చేసుకొని దాన్ని బట్టి తీసుకుంటాం. దిస్ ఈజ్ నాట్ అబౌట్ వన్ రన్. ఓకే, ఈ రోజుకి ఏముంది కాదు, ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి సో విచ్ టేబుల్ విల్ హ్యావ్ a more probability of less number of records, that you have to choose it. This is just for a performance అండి. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ గివ్ మాస్టర్, ఇది మాస్టర్ ఇచ్చినా కూడా రన్ అవుతుంది, బట్ దీస్ ఆర్ ద పర్ఫార్మెన్స్ టిప్స్ ఐఎమ్ సేయింగ్. ఓకే, సో అంటే మనకు రెండు అప్పటికి ఈక్వల్గా రిజల్ట్ రావడానికి అయితే ప్రాబ్లం ఏమీ లేదు సార్? నో, టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అంతే. సో ఇట్స్ టేక్స్ మోర్ టైమ్. ఇఫ్ యూ మాస్టర్ మీకు 10 lakh రికార్డ్స్ ఉన్నాయి, డీటెయిల్లో 1000 రికార్డ్సే ఉన్నాయి. ఇప్పుడు మాస్టర్ బిల్డ్ చేయాలి క్యాష్ బిల్డ్ చేయడం అంటే ఏంటి, ఆ డేటా అంతా తీసుకొని వెనకాల సర్వర్ బ్యాక్గ్రౌండ్లో ఆ డేటా మొత్తం ఒక టెంపరీ స్టోరేజ్, ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ డేటాకి 10 lakh రికార్డ్స్ ఆ క్యాష్ బిల్డ్ అయిన తర్వాత జాయిన్ జరుగుతుంది. సో తక్కువ రికార్డ్స్ ఉన్నప్పుడు తొందరగా జాయిన్ అయిపోతుంది కదా. సో తక్కువ రికార్డ్స్ ఉన్నప్పుడు క్యాష్ క్రియేట్ అయ్యే టైం తక్కువ తీసుకుంటుంది, జాయిన్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు డిసైడ్. క్లియర్ సార్. సో అది జాయినర్లో హౌ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. ఫస్ట్ థింగ్ ఇస్ మాస్టర్ సెలెక్షన్. సెకండ్ ఈస్ ఇన్ యువర్ ప్రాపర్టీస్ యూ హ్యావ్ సార్టెడ్ ఇన్పుట్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ సార్టెడ్ ఇన్పుట్? సార్టెడ్ ఇన్పుట్ అంటే ఏంటంటే, ఇఫ్ యు ఆర్ గివింగ్ దిస్, you are telling your source data that it is coming in a sorted fashion. For example, okay, so దీనికంటే ముందు జాయిన్ టైప్స్ ఏమున్నాయి చూద్దాం. ఓకే, సో జస్ట్ ఫర్గెట్ అబౌట్ సార్టెడ్ ఆప్షన్. ఇక్కడ మనకి జాయిన్ కండిషన్స్ ఏమున్నాయి? ఇప్పుడు నేను ఏం చేశాను, నార్మల్ జాయిన్ చేశాను. మాస్టర్ అవుటర్ జాయిన్ అంటే ఏంటి, డీటెయిల్ అవుటర్ జాయిన్ అంటే, ఫుల్ అవుటర్ జాయిన్ అంటే సేమ్ కాన్సెప్టే. మాస్టర్ outer join, detail outer join, full outer. ఓకే, సో ఫస్ట్ ఏంటి, నార్మల్ అంటే ఈక్వి జాయిన్. మనకి డేటాబేస్లో ఈక్వి జాయిన్ ఉంది కదా, దాన్నే నార్మల్ జాయిన్ అంటాం. ఇక్కడ మాస్టర్ అవుటర్ అంటే ఏంటంటే, మనకి 2 సోర్సెస్ ఉన్నాయి కదా, మాస్టర్ డీటెయిల్, మ్యాచింగ్ ఫ్రమ్ మాస్టర్ అండ్ డీటెయిల్, అండ్ అన్మ్యాచింగ్ ఫ్రమ్ రివర్స్. ఇది ఓకే, ఎస్క్యూఎల్ జాయిన్స్కి రివర్స్. అన్మ్యాచింగ్ ఫ్రమ్, ఇది మాస్టర్ కాబట్టి అన్మ్యాచింగ్ ఫ్రమ్ డీటెయిల్. ఓకే, అదే మనకి ఎస్క్యూఎల్ ఏంటి, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్, అన్మ్యాచింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఏంటి, మ్యాచింగ్ ఫ్రమ్ మాస్టర్ అండ్ డీటెయిల్, అన్మ్యాచింగ్ ఫ్రమ్ డీటెయిల్. మాస్టర్కి డిఫరెన్స్ అనమాట, ఆపోజిట్. ఓకే, ఇక్కడ మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ మాస్టర్ డీటెయిల్ అండ్ అన్మ్యాచింగ్ ఫ్రమ్ మాస్టర్. ఓకే, సో 2 గ్రూప్స్ ఉన్నాయి కదా మనకి, మాస్టర్ డీటెయిల్ అని. ఫుల్ అవుటర్ అంటే సేమ్, మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ మాస్టర్ అండ్ డీటెయిల్, అన్మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ మాస్టర్ అండ్ డీటెయిల్. సో ఇది జాయిన్ టైప్స్. సో ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్ ఆన్ దీస్ జాయిన్ టైప్స్ which we have in here? So how many in joiner transformation lo how many join types ఉన్నాయంటే, నార్మల్, మాస్టర్ అవుటర్, డీటెయిల్ అవుటర్, ఫుల్ అవుటర్. సో ఇది అంటే ఇది మాస్టర్ డీటెయిల్ రెండిట్లో లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. ఫర్గెట్ అబౌట్ లెఫ్ట్ అవుటర్ అండ్ రైట్ అవుటర్ అండి. ఓకే, సో లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్ ఈజ్ అనే ఎస్క్యూఎల్. సో ఇక్కడ మనకి లెఫ్ట్ ఉండదు, రైట్ ఉండదు, మనకి డీటెయిల్ అన్నా ఉంటుంది, మాస్టర్ అన్నా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డీటెయిల్ అంటే ఏంటి, ఎంప్లాయీ డేటా సేవ్ అయినటువంటి స్టోర్ చేసుకున్న ఇది డీటెయిల్.
డిపార్ట్మెంట్స్ డేటా అనేది మాస్టర్ జాయిన్ అవుతుంది, ఐ మీన్ మాస్టర్ డేటా అవుతుంది. అప్పుడు మాస్టర్ అవుటర్ జాయిన్, ఇక్కడ మాస్టర్ అవుటర్ జాయిన్ అంటే దాని అర్థం ఏంటంటే మ్యాచింగ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, ఓకే, మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద ఎంప్లాయీ టేబుల్ అండ్ డిపార్ట్మెంట్స్ టేబుల్ అండ్ అన్మ్యాచింగ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్ టేబుల్ అని అర్థం. సారీ ఇదేంటి మాస్టర్ మనం అనుకుంది, మాస్టర్ కాబట్టి అన్మ్యాచింగ్ ఫ్రమ్ డీటెయిల్ అంటే ఏంటి ఎంప్లాయీ, సో ఇది ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ చూడండి మాస్టర్ అవుటర్ అంటే మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ మాస్టర్ అండ్ డీటెయిల్ గ్రూప్స్ అండ్ అన్మ్యాచింగ్ ఫ్రమ్ డీటెయిల్, ఓకే, అన్మ్యాచింగ్ ఫ్రమ్ మాస్టర్ కాదు, ఇక్కడ ఆపోజిట్, ఇట్ ఈస్ ఆపోజిట్ టు అవర్ ఎస్క్యూఎల్ జాయిన్స్. ఒకవేళ ఎస్క్యూఎల్ జాయిన్స్ అంటే లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటి, మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ అండ్ అన్మ్యాచింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది టేబుల్, ఓకే. బట్ హియర్ మ్యాచింగ్ ఫ్రమ్ మాస్టర్ అండ్ డీటెయిల్ అండ్ అన్మ్యాచింగ్ ఫ్రమ్ డీటెయిల్. ఇక్కడ యాక్చువల్గా అయితే మాస్టర్ ఉండాలి కానీ డీటెయిల్ మన ఇన్ఫర్మేటికా జాయిన్స్ ఆర్ క్వైట్ ఆపోజిట్, ఓకే. సో డీటెయిల్ అవుటర్ జాయిన్ అంటే మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ మాస్టర్ అండ్ డీటెయిల్ గ్రూప్ అండ్ అన్మ్యాచింగ్ ఫ్రమ్ మాస్టర్ గ్రూప్, ఓకే. సో దట్ ఈస్ డీటెయిల్ అవుటర్ జాయిన్. ఫుల్ అవుటర్ అంటే మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ అండ్ మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్, మాస్టర్ డీటెయిల్ అన్ని. లెఫ్ట్ రైట్ అనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనకు లెఫ్ట్ బదులు డీటెయిల్ అనుకోండి, రైట్ బదులు మాస్టర్ అనుకోండి, మీరు అలా కంపేర్ చేసుకోవాలనుకుంటే. అక్కడ మీకు ఆపోజిట్గా ఉంటుంది, ఇక్కడ ఆపోజిట్గా ఉంటుంది. క్లియర్ ఆర్ ఎనీ కన్ఫ్యూజన్ స్టిల్? ఇక్కడ క్వైరీ రాసేటప్పుడు మాత్రం మాస్టర్ అవుటర్ డీటెయిల్ అవుటర్ జాయిన్ అని మెన్షన్ చేసుకోవాలి. ఎక్కడ క్వైరీ రాసేటప్పుడు అండి? నార్మల్ జాయిన్ రాసాం కదండి క్వైరీ. మనం క్వైరీనే రాయలేదు కదా ఇక్కడ. క్వైరీ ఎక్కడ రాసాం? రాయలేదు. నార్మల్గా ఎస్క్యూ జాయిన్ ఇక్కడ రాసాం క్వైరీ. సో ఇది డేటాబేస్ క్వైరీ కాబట్టి డేటాబేస్ సంబంధించిన క్వైరీసే రాస్తాం, ఓకే. సో ఇది డేటాబేస్ కాబట్టి ఇక్కడ మాస్టర్ డీటెయిల్ ఉండదండి. సో ఓన్లీ జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్ జాయిన్ చేస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన మాస్టర్ డీటెయిల్ ఇక్కడ ఉంటుంది, ఓకే. సో సోర్స్ వెల్ఫేర్లో రాసేది మనకి డేటాబేస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి అక్కడ మనం నార్మల్ జాయిన్సే రాస్తాం. డేటాబేస్లో ఏదైతే కంపాటిబుల్ ఉంటుందో ఆ జాయిన్సే రాయాలి, ఓకే. సో దిస్ ఈస్ ద జాయిన్ టైప్స్. ఇప్పుడు మీకు నార్మల్ జాయిన్ పెడితే ఏమొస్తుందో డేటా చూడండి. మాస్టర్ అవుటర్ జాయిన్ పెట్టి రన్ చేయండి, డీటెయిల్ అవుటర్ పెట్టి రన్ చేయండి, ఫుల్ అవుటర్ పెట్టి రన్ చేయండి, ఏమొస్తుందో చూడండి, ఓకే. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్. దెన్ సార్టెడ్ ఇన్పుట్ ఆప్షన్. సో సార్టెడ్ ఇన్పుట్ ఆప్షన్ ఎందుకు పెడతాము అంటే దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ అండి. సో టు మేక్ యువర్ జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ టు రన్ వెరీ ఫాస్ట్, దిస్ ఆప్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సార్టెడ్ ఇన్పుట్ ఆప్షన్ ఎందుకు పెడతామంటే, సో సపోజ్ జస్ట్ అస్యూమ్ ఎంప్లాయీ టేబుల్లో 10 డిపార్ట్మెంట్ ఉంది, 20 ఉంది, 30 ఉంది. టెన్ ఉంది, 30 ఉంది. డిపార్ట్మెంట్స్ టేబుల్లో 10 ఉంది, 20, 30 సంథింగ్ లైక్ దట్, ఓకే. ఇప్పుడు ఈ రికార్డు తీసుకెళ్ళి ఇక్కడ జాయిన్ చేస్తున్నారు అనుకోండి. సో ఫస్ట్ రికార్డ్ వస్తుంది, 10కి 10 మ్యాచా? ఎస్, 10 మ్యాచ్. సో 10 మ్యాచ్ అయిపోయింది. సో మనకి జాయిన్ అప్ చెప్పినప్పుడు నేను చెప్పాను, ఒకసారి 10 మ్యాచ్ అయిందంటే అది వదిలిపెట్టదు. సో ఇట్ హ్యాస్ టు స్కాన్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ అని చెప్పాను. మళ్ళీ ఈ 10 ఈ 20కి మ్యాచ్ అవుతుందా? 20 అన్మ్యాచ్ కదా. సో సార్టెడ్ ఇన్పుట్ ఆప్షన్ పెట్టారంటే ఏమవుతుందంటే ఒక అన్మ్యాచ్ వచ్చేస్తే స్కాన్ ఆపేస్తుందండి, ఓకే. స్కాన్ స్టాప్. ఒక అన్మ్యాచ్ వస్తే చాలు స్కాన్ని స్టాప్ చేసేస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ డేటా సార్టెడ్ ఫ్యాషన్లో ఉంది, అంటే 10s అన్ని ఒక చోట, 20s అన్ని ఒక చోట, 30s అన్ని ఒక చోట, 40s అన్ని ఒక చోట ఉన్నాయి. సో వై వీ నీడ్ టు స్కాన్? 10 తర్వాత 20 వచ్చిందంటే ఆ తర్వాత 10 రాదు కదా. లాజికల్గా ఆలోచించండి. ఒకసారి సార్టెడ్ ఫ్యాషన్లో డేటా ఉంటే 10s అన్నీ ఒక చోటే ఉంటాయి. సపోజ్ 10 10 10.
సో సార్ట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఒకవేళ సార్ట్ చేసిన తర్వాత ఇలా డేటా అనే పాసిబిలిటీ రాదు కదా! సో, 10s అన్నీ ఒకసాటే ఉంటాయి. తర్వాత 10 వచ్చే పాసిబిలిటీనే లేదు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆర్డర్ బై క్లాస్ ఆర్ సార్ట్. సార్ట్ అంటే నథింగ్ బట్ ఆర్డర్ బై క్లాస్ అండి. ఓకే. సో, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఆర్డర్ బై క్లాస్ బేస్డ్ ఆన్ యువర్ ఎంప్లాయీ నంబర్, ఆల్ 10s విల్ బి అట్ వన్ ప్లేస్, ఆల్ 20s విల్ కమ్, ఆల్ 30s, దెన్ ఆల్ 40s బేస్డ్ ఆన్ యువర్ డిసెండింగ్ ఆర్డర్ ఆర్ అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ అయితే ఫస్ట్ 30s అన్నీ వస్తాయి. తర్వాత 20s, తర్వాత 10s సంథింగ్ లైక్ దట్. ఫస్ట్ 10 మ్యాచ్ అయినప్పుడు మ్యాచ్ అవుతుంది. సెకండ్ 10 వచ్చినప్పుడు మ్యాచ్ అవుతుంది. థర్డ్ 10 వచ్చినప్పుడు మ్యాచ్ అవుతుంది. ఫోర్త్ రికార్డ్ 20 వచ్చినప్పుడు అన్‌మ్యాచ్ అవుతుంది. దాని అర్థం ఇంకా 10s లేవు. ఇంతటితో అయిపోయినాయి 10s. 20 ఈస్ యువర్ అన్‌మ్యాచింగ్ రికార్డ్. ఆఫ్టర్ యువర్ అన్‌మ్యాచింగ్ రికార్డ్ దేర్ వోంట్ బి ఎనీ పాసిబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 10s బికాస్ ఆల్ 10s గాట్ కంప్లీటెడ్. ఓకే. దెన్ ఇట్ స్టాప్ స్కానింగ్. దెన్ ఇట్ విల్ కమ్ టు సెకండ్ రికార్డ్. సో, ఇది థర్డ్ రికార్డ్ అనుకోండి. 30కి వస్తుంది. 30, 10 మ్యాచా? నో. 30, 10 మ్యాచ్? నో. 30, 10 మ్యాచ్? నో. 30, 20 మ్యాచ్? నో. 30, 30 మ్యాచ్? యెస్. తర్వాత 40 ఉందనుకోండి. ఓకే. సో, 30, 40 తర్వాత 50 ఉంది. తర్వాత 60 ఉంది. 30, 40 మ్యాచ్? సార్ ఇప్పుడు 30 అనేది 10కి మ్యాచ్ చేసినప్పుడు అన్‌మ్యాచ్ వస్తే అక్కడే స్టాప్ అయిపోతుంది కదా! మళ్ళీ 30 వరకు వెళ్ళదు కదా! నో. ఇట్ హ్యాస్ టు గెట్ ద మ్యాచ్. అంటిల్ దట్ ఇట్ విల్ ట్రై. సో, అన్ని రికార్డ్స్ స్కాన్ చేసినప్పుడు ఏది మ్యాచ్ లేకుంటే దట్ ఈస్ ఫైన్. బట్ అన్ని రికార్డ్స్ చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక మ్యాచ్ కోసం ట్రై చేస్తుందన్నమాట. సో, డెఫినైట్‌లీ ఇట్ విల్ ట్రై టు గెట్ సమ్ మ్యాచ్. మ్యాచ్ వచ్చేంత వరకు స్టాప్ చేయదు. మ్యాచ్ వచ్చిన తర్వాత అన్‌మ్యాచ్ వచ్చినప్పుడు స్టాప్ చేసేస్తుంది. యాహ్! దెన్ ఇప్పుడు 10, 30, 40 ఆఫ్టర్ 10 ఉందనుకోండి. ఇప్పుడు 10 తర్వాత స్టాప్ చేసేస్తుంది మళ్ళీ. సారీ 10 10, 30, 40 ఆఫ్టర్ 10 ఉందనుకోండి. ఎక్కడ ఎంప్లాయీలోనా? ఇక్కడనా? లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ నేను అంటున్నాను సార్. 10, 30, 40 ఆఫ్టర్ 10 ఉంటే మనం 10 తర్వాత మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అక్కడికే రన్ స్టాప్ అయిపోతుందా? నెక్స్ట్ 10 వరకు వెళ్తుందా? వెళ్ళదు. సెషన్ ఫెయిల్ అవుతుంది. అందుకే మనం సార్టెడ్ ఇన్‌పుట్ అనే ఆప్షన్ పెట్టుకున్నప్పుడు మన సోర్స్ డేటా కూడా సార్టెడ్ ఫ్యాషన్‌లో పంపివ్వాలి. ఓకే. సో, అలా పంపివ్వకుంటే మనకి సెషన్ ఫెయిల్ అవుతుంది. సో, ఐ విల్ జస్ట్ క్లిక్ ఆన్ సార్టెడ్ ఫ్యాషన్, అప్లై, ఓకే, సేవ్ ఇట్. ఇది ఆల్రెడీ డేటా సార్టెడ్‌లో వస్తే ఇంక మనం ఏం చేయలేం. ఎందుకంటే ఇప్పుడు చూడండి. సో, నేను సార్ట్ చేయకున్నా కూడా ఇది సార్టెడ్‌లో ఉంది అని నా ఫీలింగు. వాట్ హ్యాపెండ్? షూర్. ఓకే. క్యాప్స్ లాగా వచ్చాయి. ఇక్కడ చూడండి ఆల్రెడీ మీకు అన్ని 90s ఒకసారి వస్తున్నాయి. అన్ని 60s వస్తున్నాయి. అన్ని 100s వస్తున్నాయి. తర్వాత మళ్ళీ 90s లేవిక. ఆల్రెడీ డేటా సార్టెడ్ ఫ్యాషన్‌లో ఉంది. సో, ఇప్పుడు ఫెయిల్ అవ్వదు. ఓకే. సో, ఆల్రెడీ డేటా సార్టెడ్ ఫ్యాషన్‌లోనే ఉంది. ఇక్కడ కూడా చూసారంటే సో, మోస్ట్‌లీ ఇట్ వోంట్ ఫెయిల్. దట్స్ వాట్ ఐ థింక్. మనకి డేటా సార్టెడ్ ఫ్యాషన్‌లో లేనప్పుడు ఫెయిల్ అవుతుంది. సో, ఇక్కడ కూడా 10, 20, 30, 40, 50. సో, ఇక్కడ కరెక్ట్‌గానే ఉంది. ఇక్కడ ఓన్లీ 1 రికార్డే కదా ఉండేది. సో, ఈవెన్ I give this sorted input, it won't fail. That's what I'm thinking. But just we'll see. 107 రికార్డ్స్ చూడలేదు కదా మనం. కొన్ని రికార్డ్ చూసినాం. సార్టెడ్ ఫ్యాషన్‌లో ఉందని అనుకున్నాం. బట్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దట్ sqjoin, validate. Start workflow. ఫెయిల్ అయింది. ఏదో సమ్ రికార్డ్ సార్టెడ్‌లో లేదండి. ఓకే. సో, అదేదో 60 డిపార్ట్మెంట్ లేదంట. చూడండి ఇప్పుడు ఫెయిల్ అయింది. మీరు అనుకున్న సినారియో అసలు చేయలేము. సో, 10 ఫస్ట్ వచ్చింది. తర్వాత 10 వచ్చే పాసిబిలిటీ ఉంది కదా! అంటే యెస్ ఉంది. అలాంటప్పుడు ఫెయిల్ అవుతుంది. సో, జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ నాట్ సార్టెడ్. సో, ఇన్‌పుట్ సార్టెడ్‌లో ఉంటే మాత్రమే అది సక్సెస్ అవుతుంది. సో, యూ హావ్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్. ఇప్పుడు మనం సార్టెడ్ ఎలా చేయొచ్చు? జస్ట్ టేక్ ద సోర్సెస్, సార్టెడ్. క్లిక్ ఓకే.
సో ఇది ఎంప్లాయీ ఐడిని బట్టి సార్ట్ చేస్తున్నారు. ఇక్కడ సార్ట్ చేద్దాం. ప్రాపర్టీస్ సార్టెడ్ 1 అంటే ఫస్ట్ ఫీల్డ్ ప్రకారం సార్ట్ అవుతుందని అర్థం. ఓకే, సో సార్టెడ్ ప్లస్ రిఫ్రెష్ మ్యాపింగ్ స్టార్ట్ వర్క్ఫ్లో. సో ఇప్పుడు కూడా ఫెయిల్ అయింది. సో సార్టెడ్ ఫ్యాషన్లో ఇప్పుడు కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఈ టేబుల్ నుంచి నేను సార్ట్ చేసిన డేటా ఫస్ట్ ఫీల్డ్ అంటే ఏంటి, డిపార్ట్మెంట్ ఐడి. బాగుంది. ఈ టేబుల్ నుంచి నేను సార్ట్ చేసిన ఏంటి, ఫస్ట్ ఫీల్డ్. ఫస్ట్ ఫీల్డ్ ఏంటి, ఫస్ట్ పోర్ట్ ఎంప్లాయీ. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ గాట్ ఫెయిల్డ్. సో ఐ విల్ జస్ట్ ట్రై టు చెక్ 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11తో సార్ట్ చేస్తాను, ఏమైనా వర్కౌట్ అయిందని చూద్దాం. లేదంటే సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి. ఓకే, సో ఐ విల్ టేక్ 11. 11 is a department ID. Save it. Go to basic and refresh mapping. So ఇది ఎందుకు రిఫ్రెష్ అవ్వట్లేదు సెషన్స్. అసలు మన సెషన్ పేరు ఏంటి, ఎస్ ఎం జాయినర్. సో ఇది యాక్చువల్గా అయితే. సో జస్ట్ రిఫ్రెష్ మ్యాపింగ్, స్టార్ట్ వర్క్. Now also it got failed. Let me disconnect this sessions. Okay, I've got a workflows SQ join m_joiner. So m_joiner. Here are m_joiner. So mapping refresh over. So you have to take properties 1. Properties, number of sorted ports 11. Okay, it is getting failed. So let me take సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్. సార్ట్ చేద్దాం. ఇది ఎందుకు రాలో నేను చూస్తాను మళ్ళీ. సో లెట్ us not waste our time. సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్. సో సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏం లేదు, ఆర్డర్ బై క్లాస్ లాగా సార్ట్ చేయడానికి డేటా అసెండింగ్ ఆర్ డిసెండింగ్. ఓకే, సో దీనికి ఒక సార్టెడ్, దీనికి ఒక సార్టర్. ఓకే, ఈ టేబుల్కి సెలెక్ట్ ఆల్. సో మనం జాయిన్ కండిషన్ ఏం రాసాం, సార్టెడ్. సో మనం డిపార్ట్మెంట్ ఐడి రాసాం. సో డిపార్ట్మెంట్ ఐడితో సార్ట్ చేయాలి. సో గో టు సార్ట్స్, ప్రాపర్టీస్, సరే పోర్ట్స్. ఇక్కడ ఏది సార్ట్, డిపార్ట్మెంట్ ఐడితో సార్ట్ చేయాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అసెండింగ్ డిసెండింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐ విల్ జస్ట్ సెలెక్ట్ అసెండింగ్. ఓకే, అప్లై. ఓకే, సేవ్ ఇట్. ఇక్కడ కూడా పోర్ట్స్లోకి వెళ్ళి, ఓకే ఇదే కదా డిపార్ట్మెంట్ ఐడి. సో ఇక్కడ కూడా పోర్ట్స్లోకి వెళ్ళి డిపార్ట్మెంట్స్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడిని సార్ట్గా చేసుకోవాలి. కీ అనే వాల్యూ దగ్గర సార్ట్ అని అర్థం. డిపార్ట్మెంట్ ఐడి దగ్గర టిక్ మార్క్ చేస్తే డిపార్ట్మెంట్ ఐడితో సార్టింగ్ జరుగుతుందని అర్థం. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్. ఓకే, సో ఇప్పుడు సెలెక్ట్ ఆల్, మనకి ఇప్పుడు జాయినర్ కావాలి. ఓకే, సో వీ నీడ్ టు ఇంట్రడ్యూస్ జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్. సో దిస్ ఇస్ జాయినర్. ఫస్ట్ ఏదైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అది డీటెయిల్ అవుతుంది. సెకండ్ ఏదైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామో అది మాస్టర్ అవుతుంది. ఓకే, సో దెన్
select all employee ID. ఇప్పుడు జాయినర్లో నేను సార్టెడ్ ఇన్పుట్ పెడతాను, చెక్ మార్క్ పెట్టాను. సో కండిషన్లో మనకి ఏం కండిషన్, డిపార్ట్మెంట్ ఐడి 1, డీటెయిల్లో డిపార్ట్మెంట్ ఐడి. అప్లై, ఓకే, సేవ్ ఇట్. ఇది నార్మల్ జాయిన్ కదా, సో జస్ట్ చెక్ ఇట్ ఇస్ నార్మల్ జాయిన్. సో ఇప్పుడు యూ హ్యావ్ టు రిఫ్రెష్ యువర్ మ్యాపింగ్. సో ఇది రిఫ్రెష్ జరగట్లేదు, అది ప్రాబ్లం మెయిన్. సో వై m_joiner let me remove this. సో ఇక్కడ ఎర్రర్ మ్యాపింగ్ మ్యాపింగ్ ఈజ్ నాట్ ఫెచ్డ్ అని వస్తుంది. లేదు ఇప్పుడు వచ్చింది. ఒక్కోసారి ఫోల్డర్ డిస్కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మ్యాపింగ్ సేవ్ అయిపోయింది. జాయినర్. Now I will try to execute. So now it will get succeed because you have manually sorted it. Okay. So joiner transformation ముందర సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని ఈ రెండు డిపార్ట్మెంట్ ఐడి ప్రకారం సార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ సార్టెడ్ ఇన్పుట్ పెట్టుకున్నప్పుడు మనకి ఇది వర్క్ అయింది. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏమడుగుతారంటే, ఇఫ్ యువర్ జాయినర్ has an option of sorted input checked, and if your data is not sorted from the sorted fashion, so your source data is not coming in a sorted fashion, what will happen? So that is the interview question. So it will definitely fail. If you are using sorted input option in your joiner, you should make sure that your sources also coming as a sorted fashion. Okay, so this is the interview question. Okay, so they will definitely ask, that is the use of sorted fashion. What is the use of it? It helps in a performance. So full scan చేయకుండా it will help the performance to increase. So how to enhance the joiner? One is selecting the master and detail logic. Second is your condition. Okay. So understood, guys? Anyone has any doubts? Yeah. So sorted input option పెట్టినప్పుడు source data sorted fashion లో రావాలి. There is no other go. Okay. So that's a joiner transformation. So ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ చెప్పుకుందాం. సో రిజల్ట్ చూపిస్తారా సార్? Yeah, result is same. So you can just preview data. You can see the result. So result is same అండి. Okay. So this is the processing speed. తక్కువ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి it doesn't show anything. Okay. ఇప్పుడు మన డిపార్ట్మెంట్ ఐడి చేసింది. అవును, డిపార్ట్మెంట్ ఐడి మ్యాచ్ అయితే డిపార్ట్మెంట్ నేమ్ బయటకు తీసుకొచ్చు. మనకు అసెండింగ్ ఆర్డర్ అంటే అది ఆర్డర్లో లేదు కదా సార్, ఎలా పడితే అలా ఉంది. That ascending order is for joiner. Okay. Joiner ki ascending order, not for the output. Okay. So that is for joiner to join the data, not for sending an output. Okay. సో జాయినర్ సెండ్ చేయడానికి ఇంకో థింగ్ ఏంటంటే, మనం ఆల్రెడీ లోడ్ చేసాం కాబట్టి డేటా అలా కనపడవచ్చు. ఇఫ్ యూ లెట్ మీ ట్రంకేట్ అండ్ రీలోడ్ ఇట్ అగైన్, సో మేబీ మనం అనుకున్న రిజల్ట్ రావచ్చు, బట్ దట్ డజంట్ మ్యాటర్ అండి. ఓకే. సో ట్రంకేట్ టేబుల్ స్టార్ట్ వర్క్ ఫ్లో.
మేబీ ఇప్పుడు మనం అనుకున్న రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. సో దట్ డజంట్ మ్యాటర్. సో మేబీ ఇప్పుడు మీరు అనుకున్నట్టు వచ్చింది, బట్ దట్ డజంట్ మ్యాటర్. ఫస్ట్ 10 వచ్చింది చూడండి. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో డేటా వచ్చింది. దీని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం లేవు కాబట్టి మీరు అనుకున్నట్టు వచ్చింది. మేబీ ఇఫ్ వీ హ్యావ్ సమ్ అదర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ ఎనీ ఫ్లిప్పింగ్, దెన్ దట్ వోంట్ కమ్. ఓకే, సో మనం ఇందాక ట్రంకేట్ చేయకుండా 4-5 లోడ్ చేసాం కాబట్టి మీకు అలా చూపించాం. బట్ దట్ డజంట్ మ్యాటర్ అండి. సో సోర్స్లో టార్గెట్లో అసెండింగ్ ఆర్డర్లోనే లోడ్ అవ్వాలి అంటే దట్ డజంట్ మ్యాటర్, బికాస్ వీ కెన్ చేంజ్ ఇట్ విత్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ తర్వాత ఏదైనా మళ్ళీ సార్టింగ్ చేస్తారో లేకుంటే ఫిల్టర్ అవుట్ సమ్ రికార్డ్స్, వీఆర్ నాట్ ష్యూర్, రైట్? సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ సే ఇట్ మే ఆర్ మే నాట్ కమ్, డిపెండ్స్ ఆన్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ వీ యూస్. ఓకే, so that is joiner transformation. So let me quickly complete aggregator transformation, which is very simple transformation. Joiner ledana doubts unnaya? I'm sorry, joiner has any doubts, anything? So when we ప్రాక్టీస్ చేయాలి సార్, ప్రాక్టీస్ చేస్తే ఇంకా డౌట్స్ వస్తాయి. yeah, that's better. So practice it and let me know if you have any doubts. Okay, yes sir. so there is another mapping I'm going to create. Creator. Okay, so simple. So group by class laga. So I want to group by based on a department. Okay, so take the employees, take the aggregator transformation. Aggregator, this is aggregator. సో గ్రూప్ బై, ఇక్కడ పోర్ట్స్ ఉంది కదా, గ్రూప్ బై అనమాట. సో ఇక్కడ గ్రూప్ బై ఏం చేయాలి మీరు, సపోజ్ నాకేం కావాలి, డిపార్ట్మెంట్స్ వైజ్ గ్రూప్ చేయాలి. సో డిపార్ట్మెంట్ అయితే గ్రూప్ బై పెట్టుకోవచ్చు. డిపార్ట్మెంట్స్ వైజ్ గ్రూప్ బై రాసాం, బాగుంది. సో వాట్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ఆఫ్ ఇట్. సో సపోజ్ departments, cricket average, okay, min max, ఇది వదిలేయండి ఫస్ట్. సో ఫస్ట్ వాట్ ఇఫ్ యూ జస్ట్ గ్రూప్ బై, సో ఏమవుతుందో చూద్దాం. సో డిపార్ట్మెంట్ ఐడి వైజ్ నేను గ్రూపింగ్ జరగాలి. ఓకే, అప్లై, ఓకే, సేవ్ ఇట్. ఏదన్నా టార్గెట్ తీసుకుందాం, ఆల్రెడీ ఉన్న టార్గెట్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ టైం. ఇందులో డిపార్ట్మెంట్ ఐడి ఉంది కదా, ఎస్. సో ఐ విల్ టేక్ డిపార్ట్మెంట్ ఐడి, ఫస్ట్ నేమ్, salary, employee ID. Okay, so if I just group by based on department ID, what is the output? Okay, so ఏం అవుట్పుట్ వస్తే చూద్దాం. m_for aggregator. Oops, 1 second. Okay, yeah, so generate a workflow, HR.
start workflow. Okay, before that truncate table చేస్తాం సరే. Properties, sorry, mapping, targets, truncate table option. Right. Okay, save it. Start workflow. సో 12 రికార్డ్స్ లోడ్ అయ్యాయి. ఓకే, ఏ రికార్డ్స్ లోడ్ అయ్యాయో చూద్దాం ఒకసారి. ఓకే, సో జస్ట్ ప్రివ్యూ డేటా. చూడండి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ గ్రూప్ చేసి అందులో ఉన్న లాస్ట్ రికార్డ్ అవుట్పుట్ ఇచ్చిందండి. ఓకే, సో గో టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు 10 చూద్దాం ఫస్ట్. సో 10లో ఉండేది ఒకటే కదా, ఒకటే వచ్చింది, జెనిఫర్. 90 డిపార్ట్మెంట్ చూద్దాం, చాలా 3 మెంబర్స్ ఏమన్నారు కదా, సో 90 చూద్దాం. సో 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇందులో లాస్ట్ రికార్డ్ ఏంటి, లెక్స్ వచ్చింది. ఓకే, తర్వాత 20 డిపార్ట్మెంట్స్లో ఎన్నో చూద్దాం. టూ రికార్డ్స్ ఉన్నది, ప్యాట్ వచ్చింది. ఓకే, సో ఇన్ అగ్రిగేటర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇఫ్ యు ఆర్ గ్రూప్ బై సంథింగ్ and if you are not specifying any function on top of that. ఓకే, సో ఫంక్షన్ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేస్తాను, నాకేం కావాలి, కౌంట్ కావాలి. ఓకే, కౌంట్ అనేది ఒక ఫంక్షన్, ఐ మీన్ ఒక పోర్ట్ నేమ్ అది. ఓకే, ఇందులో డెసిమల్, ఇది అవుట్పుట్ పోర్ట్, నాకేం కావాలి, అగ్రిగేట్ కౌంట్ ఆఫ్ స్టార్ కావాలి. ఓకే, సో జస్ట్ కౌంట్ ఆఫ్ స్టార్, క్లిక్ అప్లై. ఓకే, సేవ్ ఇట్. సో కౌంట్ ఆఫ్ స్టార్ కావాలి అనుకున్నప్పుడు ఈ ఎంప్లాయీ ఐడి బదులు ఇంకోటి we have to create new table అండి. సో ఓకే, వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే ఇస్ జస్ట్ delete this, we will see functions later. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ ఓన్లీ గ్రూప్ బై చేసాం, అంటే డిపార్ట్మెంట్ ఐడితో గ్రూప్ బై చేయండి అని చెప్పి ఇచ్చాం. వీ హ్యావ్ నాట్ అప్లైడ్ ఎనీ ఫంక్షన్స్ ఆన్ టాప్ ఆఫ్ దట్. మినిమమా, మ్యాక్సిమమా, యావరేజా, కౌంట్, వాట్ ఎవర్ ద గ్రూప్ ఫంక్షన్స్, వీ హ్యావ్ నాట్ అప్లైడ్ ఇట్. If you are not apply any group functions, if you are just grouping the data, you will get a last record of every group. Okay, this is output. So departments 10లో 4 members ఉంటారు, ఆ 4th member బయటకు వస్తాడు. డిపార్ట్మెంట్స్ 20లో 4 members ఉంటారు, ఆ 4th member బయటకు వస్తాడు. డిపార్ట్మెంట్ 30లో 4 members ఉంటే ఆ 4th member బయటకు వస్తాడు. సో డిపార్ట్మెంట్ 90లో 3 members ఉంటే 3rd రికార్డ్ బయటకు వస్తుంది. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ స్పెసిఫైయింగ్ గ్రూప్ బై, okay, if you are not specifying any group function, what will happen is it will do the group by and it will send the last record. Okay, that is the output. So anyone has any doubts on aggregator? So just group చేయకుంటే, I mean just group చేసి అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇవ్వకుంటే వచ్చే అవుట్పుట్. సో తర్వాత మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇస్తే అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ క్లియర్. జస్ట్ మన గ్రూప్, జస్ట్ మన అగ్రిగేట్ ఫంక్షన్స్ అండి, ఏం అసలు ఇందులో తేడా కూడా లేదు. మనకి గ్రూప్ బై అక్కడ నేర్చుకుంటే SQLలో ఇది అర్థమైపోతుంది. అందుకే నేను చెప్పింది SQL అర్థం అవుతేనే ఇది అర్థం అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద గ్రూప్ బై కాన్సెప్ట్, దిస్ విల్ ఆల్సో యూ విల్ గెట్ అండర్స్టాండ్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ అవుట్పుట్. సో ఐ వాంట్ ఈచ్ డిపార్ట్మెంట్స్ వాట్ ఈస్ ద కౌంట్. ఓకే, సో ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ టేబుల్, aggregate table, department ID, count. ఓకే, సో డిపార్ట్మెంట్ ఐడి ఏంటి, నెంబరు, కౌంట్ కూడా నెంబర్. ఓకే,
So go to mapping, go to targets. This is a new target, import from database. It is a HR. Search for AJGR. Okay, so go here. Bring your AJGR. Okay, so each డిపార్ట్మెంట్లో నాకు కౌంట్ కావాలి, ఎంతమంది ఉన్నారు, అది రిక్వైర్మెంట్. ఓకే, సో ఐ విల్ టేక్ ద కౌంట్. ఇట్ షుడ్ బి అ బైనరీ, సో ఇట్ షుడ్ బి అ డెసిమల్, and it is output port. I am calculating here count of star. Okay, so validate. Syntax error anta, you have to give count. Validate successfully, yes. Okay, ఇప్పుడు మనం ఏం చేస్తాము, డిపార్ట్మెంట్ ఐడి తీసుకుంటాము, కౌంట్ తీసుకొని ఇక్కడ ఇస్తాం. సేమ్ మన సీక్వెల్లో డిపార్ట్మెంట్ వైజ్ కౌంట్ కావాలంటే ఏం చేస్తామో అది చేసామండి ఇక్కడ. ఓకే, నథింగ్ ఎల్స్. డిపార్ట్మెంట్ వైజ్ కౌంట్ కావాలంటే ఏం చేసామో అది చేసాం. సో జస్ట్ గో టు హియర్. This is, we have not created a workflow, right? So let me create a workflow. Sorry, we have created it. Aggregate. So refresh. Disconnect. Sessions. Task developer. Validate. Control S. Start workflow. So load అయిపోయింది. I want to go and see the preview data. చూడండి, సో ఈచ్ డిపార్ట్మెంట్ వాట్ ఈస్ అకౌంట్ వచ్చింది చూడండి. ఓకే, సో 10 డిపార్ట్మెంట్, ఇట్స్ రాంగ్ కదా. సో 10 ఓకే 10 డిపార్ట్మెంట్ 1, రైట్ 90 డిపార్ట్మెంట్ 3. ఓకే, సారీ. సో దిస్ ఈస్ కరెక్ట్. సో ఈచ్ డిపార్ట్మెంట్ ఎంత కౌంట్ కావాలో తీసుకో. లేదు, నాకు ఈచ్ డిపార్ట్మెంట్ సమ్ ఆఫ్ శాలరీ కావాలి. సో జస్ట్ క్రియేట్ వన్ మోర్ అవుట్పుట్ ఫీల్డ్, సమ్ ఆఫ్ శాలరీ. This should be a decimal. Come here, go to aggregate functions, take this sum. Sum of what? Sum of salary. ఇక్కడ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తోనే వర్కౌట్ అయిపోతాయి కదా సార్, మనం క్వైరీ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఏ ఎక్స్ప్రెషన్స్ అండి? సమ్ ఆఫ్ శాలరీ అంటే సరిపోతుంది, జస్ట్ సెలెక్ట్ క్వైరీ అలా ఏం అవసరం లేకుండా జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తో కంప్లీట్ అయిపోతుంది. అవునవును, ఎక్స్ప్రెషన్. క్వైరీ రాయలేము, అసలు రాయకూడదు ఎక్కడ క్వైరీ. ఈక్వల్ క్వైరీ అనే ఆప్షన్ ఉంటే తప్ప క్వైరీ రాయలేము. ఓన్లీ అక్కడ సోర్స్ క్వాలిఫైర్లో మాత్రమే రాయాలి. అంటే సోర్స్ క్వాలిఫైర్ ఇంకా యూజ్ ఏమి ఉండదు కదా సార్ బేసిక్గా ఈ లెవెల్కి వచ్చాక. సోర్స్ క్వాలిఫైర్ వల్ల యూజ్ ఉండదా? ఐ మీన్ క్వైరీ పరంగా కాకుండా ఈ ఎక్స్ప్రెషన్స్తో దీంట్లోనే సమ్ చేసేసుకోవచ్చు. అన్ని అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి కదా. సోర్స్ క్వాలిఫైర్ వల్ల యూజ్ ఏంటో ఒకసారి నాకు మీరు చెప్పాలి. నేను ఇప్పటికీ ఒక 10 టైమ్స్ చెప్పుంటాను. సోర్స్ క్వాలిఫైర్ వల్ల యూజ్ ఏంటనేది మీరు చెప్పాలి ఇప్పుడు. So I have told many number of times. ఫిల్టరేషన్. ఐఎమ్ రియలీ సారీ అండి. సో ఈ క్వశ్చన్ అడుగుతున్నారు కదా, నిజంగా నాకు వెరీ ఎంబారెసింగ్. ఈ సోర్స్ క్వాలిఫైర్ ఎందుకండి? సో మన సోర్స్ డేటాలో ఉండే డేటా టైప్స్ ఇన్ఫర్మేటిక్గా కంపాటబుల్ డేటా టైప్స్కి మార్చడానికి ఫస్ట్ థింగ్. సెకండ్ యూజ్ ఆఫ్ సోర్స్ క్వాలిఫైర్ ఏంటండి? సో ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ రో బై రోగా ప్రాసెస్ అవుతుంది ఇన్ఫర్మేటిక్గా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆ ప్రాసెస్ జరగదు. ఓకే, సో చాలా బేసిక్ లెవెల్లో నేను ఒక 10 టైమ్స్ చెప్పుంటాను, ఇప్పటికి ఒక చాలా సార్లు చెప్పుంటాను. సో జస్ట్ బీ లిజన్ దట్ అండి. సో
సార్ చెప్పారు డేటా టైప్ మెయిన్ పర్పస్ దాంట్లో డేటా టైప్ అంతా కనబడుతుంది సార్, అది మెయిన్ అడ్వాంటేజ్. అంటే దీంట్లో ప్రాపర్టీస్లో మనకి ఎస్క్యూఎల్ క్వైరీ ఫిల్టర్స్ అవన్నీ చేసుకోవచ్చు, అది కూడా అడ్వాంటేజ్. నేను అనేది ఏంటంటే సార్, ఇక్కడ మనకు క్వైరీ ఎస్క్యూఎల్ క్వైరీ ఉంటుంది కదా, ఇక్కడ మనం దానికి అక్కడ కాకుండా ఇక్కడ ఫిల్టరేషన్లో వీటిలోనే యూజ్ చేస్తున్నాం కదా అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇవి. దెన్ సోర్స్ క్వాలిఫైర్ వల్ల అక్కడ యూజ్ ఏంటి అని అన్నాను సార్, దాని పైన. సోర్స్ క్వాలిఫైర్లో రాసిందంతా డైరెక్ట్ డేటాబేస్లో జరుగుతుంది, ఇక్కడ రాసేదంతా ఇన్ఫర్మేటిక్ల ప్రాసెసింగ్ జరుగుతుంది. ఓకే. సో డేటాబేస్లో ప్రాసెసింగ్ జరిగేది ఫాస్ట్ ఉంటుంది, ఇన్ఫర్మేటిక్గా ప్రాసెస్ చేసేది కొద్దిగా స్లో ఉంటుంది. ఓకే. సమ్ ఆఫ్ శాలరీ పెట్టుకున్నామా, ఇప్పుడు సమ్ ఆఫ్ శాలరీ ఈ కౌంట్ దాంట్లోకి పంపించేద్దాం. ఓకే, సో జస్ట్ సేవ్ ఇట్. ఎనీ అగ్రిగేట్ ఫంక్షన్స్ మీరు యూజ్ చేయాలంటే ఒక కొత్త పోర్ట్ క్రియేట్ చేసి అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, గ్రూప్ బై దాని ప్రకారం అది జరుగుతుంది. సేమ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కాన్సెప్టే ఇది, ఇంకా వేరే ఏమీ లేదు. ఓకే, సో జస్ట్ గో టు టాస్క్ డెవలపర్, రిఫ్రెష్ మ్యాపింగ్, సేవ్ ఇట్, స్టార్ట్ వర్క్ఫ్లో. సక్సెస్ అయిపోయింది. ఒకసారి కౌంట్ చూద్దాం. సో ఇది ఆల్రెడీ ఒకసారి ట్రంకేట్ రీలోడ్ చేద్దాం. ఆల్రెడీ డేటా లోడ్ అయిపోయింది కదా, సో జస్ట్ ద ట్రంకేట్ టేబుల్ ఆప్షన్, క్లిక్ ఓకే, స్టార్ట్ వర్క్ఫ్లో. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే డేటా మనకు ఓన్లీ సమ్ ఆఫ్ శాలరీ డేటా వచ్చింది. చూడండి, 10th డిపార్ట్మెంట్లో శాలరీ 4,400, 20 డిపార్ట్మెంట్ శాలరీ మొత్తం కౌంట్ చేస్తే 19,000 అవుతుంది, 30 డిపార్ట్మెంట్ శాలరీ మొత్తం కౌంట్ చేస్తే 24,000 అవుతుంది, సో 100 డిపార్ట్మెంట్ శాలరీ మొత్తం కౌంట్ చేస్తే 51,000 అవుతుంది. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. సో మీరు ఏ ఫంక్షన్స్ యూస్ చేయొచ్చు అనే క్వశ్చన్ ఉంటే మీరు ఇక్కడికి వెళ్ళండి, అగ్రిగేట్ ఫంక్షన్స్ ఓపెన్ చేయండి. ఫస్ట్ కౌంట్, ఫస్ట్ అంటే ఫస్ట్ రికార్డ్, లాస్ట్ అంటే లాస్ట్ రికార్డ్, మ్యాక్స్, మినిమం వాల్యూ, పర్సెంటైల్, స్టాండర్డ్ డీవియేషన్, సమ్, వేరియన్స్, ఇవన్నీ ఒకసారి చూడండి. ఓకే, మనం నేర్చుకుంది యావరేజ్ నేర్చుకున్నాం, కౌంట్ నేర్చుకున్నాం, మ్యాక్స్, మిన్, సమ్, ఇంకొద్దిగా అడిషనల్గా కొన్ని ఉన్నాయి. ఫస్ట్ అంటే ఫస్ట్ రికార్డ్, అంటే గ్రూప్ జరిగిన తర్వాత లాస్ట్ రికార్డ్ బయటకు వస్తుంది కదా, లేదు నాకు ఫస్ట్ రికార్డ్ బయటకు రావాలంటే ఫస్ట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫస్ట్. దెన్ ప్రాపర్టీస్లో ఏదైనా ఉన్నాయా, ఇదంతా క్యాషీ, నార్మల్, సార్టెడ్ ఇన్పుట్. ఇందులో కూడా సార్టెడ్ ఇన్పుట్ ఉంటుందండి. ఓకే, అగ్రిగేటర్లో కూడా సేమ్ జాయినర్ లాగా దీనికి ముందు అగ్రిగేటర్కి పంపించే ముందు ఈ డేటా సార్టెడ్ ఫ్యాషన్లో పంపించాలి అగ్రిగేటర్. ఓకే, సో సేమ్ అగ్రిగేటర్గా కూడా సేమ్ అన్మ్యాచ్ అయ్యే రికార్డ్స్కి ఇంకా అగ్రిగేట్ చేయదని ఆపేస్తుంది అనమాట అగ్రిగేషన్స్. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అగ్రిగేటర్. సార్టెడ్ ఇన్పుట్ సేమ్ కాన్సెప్ట్, జాయినర్లో ఏదైతే కాన్సెప్ట్ ఉందో అగ్రిగేటర్లో కూడా అదే కాన్సెప్ట్, సార్టెడ్ ఫ్యాషన్లోనే పంపించాలి డేటా. టిక్ మార్క్ పెడితే, టిక్ మార్క్ పెట్టుకుంటే దట్ ఈస్ ఫైన్, వాట్ ఎవర్ ద డేటా యూ సెండ్ ఇట్ విల్ ప్రాసెస్. సో ఇలా చేయాలన్నమాట. కౌంట్, సమ్ ఆఫ్ శాలరీ, ఇంకోటి కనుక్కోవాలంటే ఇంకోటి క్రియేట్ చేసి ఇది ఓన్లీ అవుట్పుట్ వర్డ్గా పెడితేనే ఇది ఓపెన్ అవుతుంది మనకి. సో ఇక్కడ మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మినిమమ్ ఆఫ్ శాలరీ తీసుకున్నాం. ఓకే, సో మినిమమ్ ఆఫ్ శాలరీ ఇలా కనుక్కోవచ్చు. సో ఈచ్ డిపార్ట్మెంట్లో ఎవరికి మినిమం వస్తుందని. సో ఇప్పుడు ఈ కౌంట్ ప్లేస్లో నేను మినిమమ్ ఆఫ్ శాలరీ పెడతాను. సో ఐ జస్ట్ గో, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, బట్ ఐమ్ జస్ట్ షోయింగ్ ఇట్. ఓకే, ఫస్ట్ అలవాటు అయిపోతే మీకు తర్వాత నేను కొద్దిగా ఫాస్ట్ చెప్పినా ఏం లేదు. ఐ జస్ట్ ర్యాన్ ఇట్, గో టు ప్రివ్యూ డేటా. చూడండి, 10th డిపార్ట్మెంట్లో మినిమం వచ్చేసి 4,400, ఒకడు ఉన్నాడు, అది మిన్ అయినా అదే, మ్యాక్స్ అయినా అదే ఉంటుంది. 20 డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం శాలరీ 6,000, 90 డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం శాలరీ, మినిమం శాలరీ మనం తీసుకుంది, సారీ అండి. ఓకే, సో 90 డిపార్ట్మెంట్ మినిమం శాలరీ 17,000, 40 డిపార్ట్మెంట్లో మినిమం శాలరీ 6,500. ఓకే, అలా డిఫరెంట్ ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. Okay, so that is it for today.